బైబిలు సకల శాస్త్రాలను అధిగమించినది అని అనేక సార్లు వాక్యం ద్వారా నిరూపణ అయింది. ఈరోజు భూమి మీద శాస్త్రాలుగా ఏవైతే పిలువబడుతున్నాయో వాటికి అంతు చిక్కని గొప్ప జ్ఞానం దేవుడు బైబిల్లో రాయించాడు అని చాలాసార్లు వాక్యం ద్వారా నేర్చుకున్నాం. ఈరోజు తిరిగి సైకాలజీ అని ఒక శాస్త్రం ఉంటుంది. సైకాలజిస్టులు అని మాట్లాడుతూ ఉంటారు. వీళ్ళు మనసుకు వైద్యం చేస్తూ ఉంటారు. మానసికంగా కృంగిపోయిన వారు డిస్టర్బెన్స్ అయిపోతారు. ఏం మాట్లాడుతున్నారో తెలియదు, గతాన్ని మర్చిపోతారు, ఎదురుగున్న వ్యక్తుల బంధాలను మర్చిపోతారు, మతిస్థిమితం కోల్పోయారు అని మాట్లాడుతూ ఉంటారు. దీనికి కారణం ఒకటి, కొన్ని సందర్భాల్లో ఆరోగ్య సమస్యలు అయితే కొన్ని సందర్భాలలో మానసిక ఒత్తిడి, మనసు ఒత్తిడికి గురవటం వలన మనసు తట్టుకోలేని కష్టాలను ఎదుర్కోవటం వలన మానసికంగా డిస్టర్బెన్స్ అయ్యి గతాన్ని మర్చిపోవటం, ఎదురుగా ఉన్న వ్యక్తులను మర్చిపోవటం, ప్రెజర్కు లోనైన తర్వాత వాళ్ళ జీవితం అనేది అంధకారంలోనికి వెళ్ళిపోతుంది. వాళ్ళనే ఈ మానసిక వైద్య నిపుణుల చుట్టూ తిప్పుతారు. వారు శరీరానికి కేవలం శరీరం బలపరచడానికి మాత్రమే మెడిసిన్ ఇస్తారు. ఎప్పుడైతే మానసికంగా ఆందోళనలో ఉన్నాడో సరిగా తిండి తినడు, తద్వారా ఆరోగ్యం అనేది బలహీనపడుతుంది, శరీరం అనేది బలహీనపడుతుంది. ఎప్పుడు కూడా మన శరీరం ఎలాంటిది అంటే, శరీరంలో బలం ఉన్నంత కాలం శరీరంలో ఉన్న అవయవాలన్నీ కూడా బాగానే ఉంటాయి. కానీ ఎప్పుడైతే తిండి శరీరంలోనికి వెళ్ళక శరీరం కాస్త బలహీనపడిందో వెంటనే అవయవాలలో ఉన్న రోగాలన్నీ కూడా బయటపడతాయి. అందుకే చూడండి, యవ్వన కాలంలో చాలామంది తినకూడని తిండులు తింటారు, త్రాగకూడనివి త్రాగుతారు. వారు యవ్వనంలో ఉన్నంతకాలం బాగానే ఉంటుంది, కానీ శరీరంలో శక్తి బలం తగ్గిన తర్వాత వాళ్ళు యవ్వనంలో ఉన్నప్పుడు చేసిన తప్పులకు బాధ శరీరంలో బలం తగ్గిన తర్వాత అనుభవిస్తారు. ఇది శరీర తత్వం. మనసు ఎప్పుడైతే గాయపరచబడిందో తిండి మానేస్తారు, త్రాగటం మానేస్తారు, ఆరోగ్యపరంగా బలహీనంగా అయిపోతారు, చాలా సన్నగా అయిపోతారు. వాళ్ళను మానసిక వైద్య నిపుణుల దగ్గరికి తీసుకుని వెళ్తారు, వైద్యం చేయండి అని. వాళ్ళు చేసే వైద్యం ఏమీ లేదండి, కాస్త మెడిసిన్ ఇస్తారు. ఏ రోగాలు ఉన్నాయో చెక్ చేసి బాడీకి బలానికి నరాలు బలపడడానికి కాస్త మందులు ఇస్తారు. వాళ్ళు ఎక్కువగా, మీరు గమనించారో లేదో, ఈ మానసిక వైద్యం చేసేవాళ్ళు వ్యక్తితో మాట్లాడతారు, ఎక్కువగా మాట్లాడతారు, కౌన్సిలింగ్ అంటారు. మీరు ఎందుకు ఇలా అయిపోయారు, మీ కష్టం ఏంటో చెప్పండి, మీరు ఎందుకు ఇంత ఒత్తిడికి లోనవుతున్నారు, మీ జీవితంలో ఏదైనా చెరగని మానని గాయం ఏమైనా మీ జీవితంలో జరిగిందా, మీరు తట్టుకోలేని సంఘటన ఏదైనా మీరు ఎదుర్కొన్నారా? కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటేనండి, బలవంతుడు బలహీనుడిని నాశనం చేస్తూ ఉంటాడు. ఆ బలహీనుడు ఆ ఎదుటి వ్యక్తిని ఎదుర్కోలేక, నేను ఎందుకు ఇలాగ అయిపోయాను, వాడు ఎందుకు నన్ను నాశనం చేస్తున్నాడు, నేను తిరగబడలేకపోతున్నాను, నేను ఏం చేయలేకపోతున్నాను అని మానసికంగా కృంగిపోయి ఆ తరహా వ్యక్తులు అందరి మీద కోపం పెంచుకుంటాడు. ఇది ఒక మానసిక రోగం. జాగ్రత్తగా ఉండండి నేను చెప్పేది. బైబిల్ ఎంత లోతైన సంగతులు మాట్లాడుతుందో ఈరోజు మీరు విని ఆశ్చర్యపోతారు. మనసు గాయపరచబడినప్పుడు, మనసు ప్రశాంతంగా లేనప్పుడు, మనసు సరిగా లేనప్పుడు
మనిషి ఆరోగ్యం కూడా దెబ్బతింటుంది. కనుక మొదట బాగు చేయవలసింది మనసును. మనసు బాగుంటే మాట బాగుంటుంది, మనసు బాగుంటే ఆలోచనలు బాగుంటాయి, మనసు బాగుంటే మనం ప్రశాంతంగా ఉంటాం, మన చుట్టూ ఉన్న వ్యక్తులు ప్రశాంతంగా ఉంటారు, మన కుటుంబం ప్రశాంతంగా ఉంటుంది, మనం చాలా ఆరోగ్యకరమైన జీవితాన్ని జీవిస్తాం. అన్నిటికీ మూలం మనసు పాడవటం. దీనిని బాగు చేయడానికి పుట్టిన శాస్త్రమే సైకాలజీ. సైకాలజిస్ట్ తెలుగులో మాట్లాడితే మానసిక వైద్యుడు అని మాట్లాడతారు. ఇంతకీ వీళ్ళకి మనసుకు వైద్యం చేయటం తెలుసా? ఇది ప్రశ్న. జాగ్రత్తగా వినండి. ఈ మానసిక వైద్య నిపుణులు ఎవరైతే ఉన్నారో వారికి మనసుకు వైద్యం చేయటం తెలుసా? అసలు మనసుకు ఎలాంటి వైద్యం చేస్తే మనసు సరైన మార్గంలో ఉంటుందో తెలుసా? ఇవేవి శాస్త్రానికి తెలియదండి. వీటి గురించి దేవుడు మాట్లాడాలి, దేవుడు చెప్పాలి, దేవుడు రాయించినవి చూడాలి. దేవుని పిల్లలారా, బైబిల్లోకి వెళ్ళి మనిషి యొక్క మనసు పాడైంది అని మాట్లాడుతుంటారు చాలాసార్లు. సమస్త కీడులకు, సమస్త నష్టాలకు కారణం అండి మనసు పాడైపోవటం. ఇద్దరు వ్యక్తులు స్నేహంగా ఉన్నప్పుడు ఏదైనా మధ్యలో ఒక డిస్టర్బెన్స్ జరిగి ఒకరు మనసు పాడైందంటే ఆ స్నేహం పాడైపోద్ది, ఆ బంధం పాడైపోద్ది. తద్వారా తర్వాత రోజుల్లో వాళ్ళు ఎంత కలుద్దామన్నా మానసికంగా ఒకటవలేరు. ఏదో పెదవులతో నవ్వుతారు, తప్పదు గనక షేక్ హ్యాండ్ ఇస్తారు, తప్పదు గనక వందనాలు చెప్తారు, కానీ మనసు మాత్రం ఎప్పటికీ కలవదు. మనసులు మారాలి అంటే ఏం చేయాలి? మానసిక వైద్య శాస్త్రం ఏదైతే ఉందో ఈ సైకాలజీ, దీనికి ఏమైనా తెలుసా అంటే తెలీదండి. ఎందుకు తెలియదని చెప్తామంటే అసలు మనిషి శరీరంలో ఉన్న మనసు ఏ రూపంలో ఉంటుందో ఇప్పటి వరకు మనిషికి తెలియదండి. అసలు మనసు ఎలా ఉంటుందో మనిషికి తెలీదు. మనసుకి మరో పదం ప్రయోగిస్తూ ఉంటారు. మనసు అన్న హృదయం అన్న ఒకటే, ఈ రెండు ఒకటే. మనసు, హృదయం ఈ రెండు ఒకటే. హృదయం అనేది మనిషిలో ఉంది అని తెలుసు. వాడు కఠినుడండి, మరి హృదయం లేదండి అని మాట్లాడుతూ ఉంటారు. అంటే హృదయంలో మంచి లేదు అని అర్థం. మనిషిలో హృదయం ఉందని తెలుసు తప్ప ఆ హృదయం ఏ రూపంలో ఉంటుందో లోకానికి తెలియదండి. అందుకే హృదయం బొమ్మ వేసేటప్పుడు గుండు బొమ్మను చూపిస్తారు, హృదయం బొమ్మ వేసేటప్పుడు ఏదో లవ్ సింబల్ అని ఒక సింబల్ ఉంటుంది, ఆ సింబల్ చూపిస్తారే తప్ప అసలు మనసు, హృదయం మనిషిలో ఎలా ఉంటుందో తెలియదండి. ఎందుకు తెలియదు? మరి ఈరోజు మన శరీరం లోపల మనకి కనపడని అవయవాలు ఉంటాయి. ఇప్పుడు మనిషిని చూస్తున్నప్పుడు కొన్ని అవయవాలు కనపడవు. ప్రేగులు ఉన్నాయి, కనపడుతున్నాయి, మనకి కనపడవు. కనపడని అవయవాలను కూడా మనిషి ఈరోజు చూస్తున్నాడు. దేంతో చూస్తాడు? ఎక్స్రేకి వెళ్తాడు, లేదంటే స్కానింగ్కి వెళ్తాడు. ఆ స్కానింగ్లో కనపడిపోతున్నాయి కదా, పేగులు కనపడతాయి, గుండె కనపడింది, తర్వాత ఊపిరితిత్తులు కనపడ్డాయి, కాలేయం కనపడింది, లోపల ఉన్న జీర్ణాశయం కనపడింది, నరాలు కనపడ్డాయి, రక్తం కనపడింది, అన్నీ కనపడుతున్నాయి కదా. స్కానింగ్ మిషన్కి హృదయం కనపడిందా? ఎప్పుడైనా ఆలోచించారు మీరు? కనపడిందా? కనపడదు. మనసు కనపడిందా? కనపడదు. అలాగని లేదా? ఉంది. ఉన్న అవయవం హృదయం అసలు భూమి మీద మనిషి కనిపెట్టిన ఈ యంత్రాలు ఏవైతే ఉన్నాయో స్కానింగ్ మిషన్లకి, వీటికి ఎందుకు కనపడటం లేదంటే ఈ ప్రశ్నకండి ప్రపంచంలో అసలు ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. ఎనీ సైన్సిస్ట్ మీరు వెళ్ళి అడగండి, ఒరే మనిషిలో హృదయం ఉంది కదా, మనసు ఉంది కదా, అది నీ స్కానింగ్ మిషన్తో ఎక్కడుందో, ఎలా ఉందో చూపించని అడగండి, చూపించగలడు ఎవడైనా? చూపించలేడు. మీరు ఎప్పుడైనా ఆలోచించారా అది అసలు ఎందుకు కనపడటం లేదు? అది హృదయం ఎందుకు కనపడదు? మనసు అనేది ఎందుకు కనపడదు? మీకు మాట చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనసు కనపడదు, హృదయం కనపడదు. కానీ హృదయంలో ఉన్న వాటిని బట్టి మనిషి చేష్టలు కనపడతాయి. దానిని బట్టి ఆ హృదయం మంచిదో కాదో మనం చెప్పచ్చు. అంతేనా? అతని మనసు మంచిదండి అని ఎలా చెప్తాను చెప్పండి? మనసు మంచిదండి అని ఎలా చెప్తాను? నీకు కనపడిందా మంచిదో చెడ్డదో? ఎవరి రంగు ఏమైనా కనపడిందా? లావు, ఎత్తు, పొడుగు ఏమైనా కనపడిందా మనసుది?
కనపడలేదు. అతని మనసు మంచిదండి అని ఎలా చెప్తున్నారు? దేనిని బట్టి చెప్తున్నారు చెప్పండి? దేనిని బట్టి? తన క్రియలు, అతని మాటను బట్టి అతని మనసు మంచిదండి అంటారు కదా. క్రియారూపకంగా కనపడుతుంది తప్ప బాహ్యంగా అది ఎక్కడికి మనకి కనపడటం లేదు. ఇప్పుడు మాట్లాడుతాను నేను. ఇప్పుడు దేవుడు మంచోడేనా? మంచోడే. ఎలా చెప్తున్నారు చెప్పండి? కనపడ్డాడు మీకు? దేవుడు ప్రేమమయుడు. దేన్ని బట్టి చెప్పారు? కనపడ్డా? ఆయన కనపడ్డు, కానీ ఆయన లక్షణాలు, స్వభావాలు ప్రకృతిలో పెట్టి అదే నా లక్షణం అని తెలిపాడు. దాన్ని బట్టి దేవుడు ప్రేమమయుడండి, గొప్పోడండి అని మనం తెలుసుకున్నాం. మనసు ఎందుకు కనపడటం లేదు తెలుసా? హృదయం ఎందుకు కనపడటం లేదు తెలుసా? హృదయము, మనసు శరీరానికి సంబంధించిన అవయవం కాదు, అది ఆత్మకు సంబంధించిన అవయవం. అందుకే ఎవడి స్కానింగ్ మిషన్కి ఇప్పటి వరకు కనపడలేదు. బైబిల్ చూస్తారా? యోబు గ్రంథం జాగ్రత్తగా తీసుకోండి. యోబు గ్రంథం 34వ అధ్యాయం 14 వచనం చదువుదాం అందరం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 14 వచనం చదువుదాం. యోబు గ్రంథం 34వ అధ్యాయం 14 వచనం చదువుతున్నాను. ఆయన తన మనస్సును తన మీదనే ఉంచుకుని ఎడల, తన శ్వాస నిశ్వాసనములను తన యొద్దకు తిరిగి తీసుకుని ఎడల, శరీరులందరూ ఏకముగా నశించెదరు, నరులు మరలా ధూళి అయిపోవుదురు అన్నాడు. ఈ భాగం మనం చాలాసార్లు చదివాం. ఇక్కడ దేవుడు మనకు చెప్తున్న విషయం ఏంటంటే 14 వచనం జాగ్రత్తగా పట్టుకుంటే, ఆయన తన మనస్సు తన మీదనే ఉంచుకుని ఎడల అన్నాడు. అంటే ఇప్పుడు దేవుడికి కూడా ఏముంది? మనస్సు. జాగ్రత్తగా వినండి, దేవుడికి మనస్సు ఉంది. ఆయన తన మనస్సు అన్నాడు అంటే దేవుడికి మనస్సు ఉంది. ఇది తండ్రి గారండి సుమారు 30 సంవత్సరాల క్రితం మాట్లాడారండి. మీరు కొంతమందికి తెలిసి ఉంటుంది. దేవుని మనస్సు అని టైటిల్ వేసేవాడు ఆయన. చాలా క్రితం అండి. అబ్బురుపోయామండి స్టార్టింగ్లో మాటలు విని. ఏంటి దేవుడికి మనసా? దేవుడికి కూడా లోపల కోరికల, దేవుడికి కూడా ఆశల, దేవుడికి కూడా ప్రణాళికల, దేవుడికి కూడా సంతోషమా, దేవుడికి కూడా బాధ, దేవుడికి కూడా ఆనందమా, దేవుడికి కూడా మనసు ఉంటుందా? ఫస్ట్ టైం షాక్ అయ్యామండి. చాలా సంవత్సరాల తర్వాత అది మళ్ళీ మాట్లాడాలనిపించిందండి నాకు. టైటిల్ వేసాను ఓపెన్ మీటింగ్లో కాకినాడలో 3 రోజులు. ఒకటే టైటిల్, దేవుని మనస్సు అనేసాను అంతే. దేవుడి మనస్సు తన మీదనే ఉంచుకుని ఎడల. చూసారా పదం ఎంత బాగుందో? దేవుడు తన మనస్సు తన మీదనే ఉంచుకుంటే, అంటే ఇప్పుడు దేవుడికి మనస్సు ఉంది. మనకు అర్థమైంది. చాలా మందికి అండి అసలు దేవుడికి మనస్సు ఉందన్న సంగతే తెలీదు. నేను చెప్పింది వింటాడు, నేను కోరుకున్నది చేస్తాడు అని అనుకున్నారు తప్ప, నేను చెప్తున్నది దేవుడికి నచ్చుతుందా? నేను చెప్పేది దేవుడు మనసుని ఏమైనా బాధ పెడుతుందా? నేను చేసే ప్రార్థన దేవుడిని ఆనంద పెడుతుందా, దేవుడిని బాధ పెడుతుందా? నేను చేసే క్రియలు దేవుడిని ఏమైనా బాధ పెడుతున్నాయేమో, ఆయన మనసు ఏమైనా కృంగుతుందేమో, ఆయన మనసు ఏమైనా నా ఎడల దుఃఖంలో, నన్ను బట్టి దుఃఖంలోనికి పెడుతుందేమో నా క్రియలను బట్టి అని ఎవ్వరు కూడానండి ఆయన మనస్సును పట్టించుకునేవారు లేరండి. గాయపరిచే వాళ్ళు ఎక్కువ, ఆనందపరిచే వాళ్ళు తక్కువ. దేవుడి మనస్సును గాయపరిచే వాళ్ళు ఎక్కువ అండి. గాయం చేస్తాడు మనిషి దేవుడి మనస్సుకు. ఈ 34 వచనంలో మిమ్మల్ని ఎందుకు తీసుకొచ్చానంటే 14 వచనంలోకి దేవుడికి కూడా ఏముంది? ఇప్పుడు మనస్సు ఉంది. ఇప్పుడు మీకు మాట్లాడుతాను. దేవుడికి మనస్సు ఉన్నప్పుడు దేవుడికి మనలో ఆకారం ఉందా? దేవుడు ఎలా ఉంటాడని యేసు చెప్పాడు. దేవుడు ఆత్మ గనుక ఆయన ఆరాధించేవారు ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించాలి. జాగ్రత్తగా వినండి, దేవుడికి మనసు ఉంది. దేవుడు ఎలా ఉన్నాడు? ఇప్పుడు ఆత్మగా ఉన్నాడు. ఆత్మగా ఉన్న దేవుడే మనలోనికి తన ఆత్మను పంచాడా? ఇప్పుడు మనందరిలోనూ కూడా ఆత్మ ఉంది కదా. మనందరిలోనూ ఉన్న ఆత్మ ఎవరిలోని భాగం చెప్పండి? దేవుడిలోని భాగం. ఆ మాట కూడా చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయానికి రండి అందరూ. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 5వ వచనం చదువుదాం. ఎఫెసీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 5వ వచనం. ప్రభువు ఒక్కడే, విశ్వాసము ఒక్కటే,
బాప్తిస్మము ఒక్కటే, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. ఒక్కడే. చూసారా, తండ్రి అయిన దేవుడు ఒక్కడే. తర్వాత చూడండి ఆ మాట, తర్వాత మాట, ఆయన అందరికీ పైగా ఉన్నవాడై అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడు. చూసారా, దేవుడు అందరిలోనూ వ్యాపించి అందరిలోనూ ఉన్నాడట. ఇప్పుడు నాలో ఉన్నాడు, నీలో ఉన్నాడు. ఈరోజు ఈ భూమి మీద ఉన్న 800 కోట్ల మందిలో ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. దేవుడు ఉండటం అంటే ఎలా ఉన్నాడు? దేవుడు ఆత్మ గనక ఆయన ఆత్మలోని భాగాన్ని పంచిచ్చి ఆయన అందరిలోనూ కూడా ఉన్నాడు. అంటే ఇప్పుడు భూమి మీద ఉన్న మనుషులు అందరిలో ఎవరున్నారు? సాటి ఎదురుగా ఉన్న మనుషులు ఎవరున్నారు చెప్పండి? ఇప్పుడు ఎవరున్నారు ఎదుర్కొన్న మనుషులు? దేవుడు ఉన్నాడు. సాటి సహోదరులు ఎవరున్నారు? ఇప్పుడు దేవుడు ఉన్నాడు. చాలామంది దేవుడిని ప్రేమిస్తారండి, ఎదురుగా ఉన్న సహోదరుని మాత్రం ప్రేమించరు. అలా చేస్తే మీకు బైబిల్ తెలియదని అర్థం. ఎందుకంటే ఎదురుగా ఉన్న వ్యక్తిలో కూడా ఎవరి భాగం ఉంది? దేవుని భాగమే ఉంది. అతని క్రియలు చెడ్డవి కావచ్చు కాక, కానీ అతనిలో ఉన్న దేవుని ఆత్మను బట్టి మనం బ్రతుకున్నంత కాలం అతను తప్పు చేసిన అతను మనం ఏం చేయాలి అంటే ప్రేమించాలి. జాగ్రత్తగా వినండి, చెప్తాను చివరిలో. దేవునిలోని ఆత్మ పంచుకుని పుట్టిన ఎదురుగా ఉన్న వ్యక్తిలో ముందు నువ్వు దేవుణ్ణి చూడటం నేర్చుకోవాలి. అందుకే బైబిల్ చివరికి వచ్చేసరికి యోహాను గారి పత్రికలో అంటాడు, ఎదురుగా ఉన్న సహోదరుని ప్రేమించలేని నీవు కనబడని దేవుడిని ఇంకేం ప్రేమిస్తావు? అది అబద్ధం అనేసాడు. అంతే. ఎదురుగానే ఉన్నాడు దేవుడు సహోదరుడు రూపంలో, ఎవడు మన పిల్లల రూపంలో, భార్య రూపంలో, భర్త రూపంలో. వీళ్ళంతా దేవుడి స్వరూపాలు కదా, దేవుడు నీకు ఏర్పరిచిన బంధాలు కదా ఇవన్నీ. వీటిని నువ్వు ప్రేమించలేనప్పుడు, వీటిని నువ్వు ఆలోచించలేనప్పుడు ఎక్కడో ఉన్న దేవుడిని ప్రేమిస్తావా? ఎక్కడో ఉన్న దేవుడి కొరకు బ్రతుకుతావా? ఇదంతా అబద్ధం అనేసాడు. అంతే. ఇప్పుడు బైబిల్లో చూస్తే దేవుడు తన మనస్సు భూమి మీద ఉన్న మనుషులందరికీ ఇచ్చాడు. ఎలాగా? ఆయనకు ఒక మనస్సు ఉంది, దేవుడికి మనసు ఉంది, ఆత్మకు మనసు ఉంది. ఆ మనసే నరులందరిలోనికి వచ్చిందంటే ఇప్పుడు మనసు లేదా హృదయం అనే అవయవం ఆత్మకు సంబంధించిందా, శరీరానికి సంబంధించింది? మీరు చెప్పండి. ఇప్పుడు మనలో దేవుడు ఉన్నాడు, దేవుడు పంచి ఇచ్చిన ఆత్మ ఉంది. ఆ ఆత్మకి తండ్రి అయిన దేవుడికి ఏముందని చదువుకున్నాం యోబు గ్రంథంలో? మనసు ఉంది. ఇప్పుడు మనలోనికి ఆత్మ వచ్చిందంటే ఆత్మకు కూడా మనసు ఉంటుంది. ఆ మనసు శరీరానికి సంబంధించింది కాదు. దేనికి సంబంధించింది? ఆత్మకు సంబంధించింది. ఇప్పుడు ప్రశ్న అడుగుతానండి నేను. ఈ మానసిక వైద్య నిపుణుడి దగ్గరికి వెళ్ళి మనసు శరీరంలో ఉంటుందా, అవయవంలో, ఏమండి శరీరంలో ఉంటుందా, ఆత్మలో ఉంటుందా అని అడగండి. వీళ్ళకి ఏమైనా తెలుసా? వీళ్ళు చదువుకున్న పుస్తకాల్లో ఆత్మ గురించి ఏమైనా సబ్జెక్టులు ఉంటాయి వీళ్ళకి? డాక్టర్లకి ఉండవు. అలాంటప్పుడు అసలు మనసు ఏంటో, హృదయం ఏంటో, అది దేనికి సంబంధించిందో తెలియనప్పుడు దానికి వైద్యం జరుగుతుంది అంటారు అక్కడ? ఇప్పుడు చెప్పండి, సైకాలజీ శాస్త్రమా? మనసే తెలియని మానసిక శాస్త్రం ఇది. మనసు ఎక్కడ ఉంటుందో తెలియని మానసిక శాస్త్రం ఇది. చూసారా అలా దొరికిపోయారు వీళ్ళు. మరి వైద్యం చేస్తున్నారు. మీరు అనుకోవచ్చు వైద్యం చేస్తున్నారు కదండి. వైద్యం దేనికి చేస్తున్నారు? వాళ్ళు ఆడికి వచ్చిన రోగం ఏమో మనసుకి, ఈడేమో శరీరానికి ఇంజక్షన్లు వేస్తూ ఉంటాడు. ఏదో వైద్యం జరుగుతుందన్న ఆనందంలో ఉంటారు తప్పండి. మనస్సును బాగు చేయటం ఎవరి వలన కాదు. రాసి పెట్టుకోండి, మనస్సులు బాగు చేయటం ఎవరి వలన కాదు. ఇప్పుడు చెప్తాను, జాగ్రత్తగా వినండి. మనసు ఆత్మకు సంబంధించింది అయితే ఆత్మకు సంబంధించిన మనసుకు వైద్యం, శరీరానికి ఉపయోగపడే మందులు దానికి వైద్యాన్ని చేయలేవు. శరీరాన్ని బాగు చేసే మందులు ఆత్మకున్న, హృదయానికి ఉన్న మనసును బాగు చేయలేవు. మరి ఏవండి బాగు చేస్తాయి? హృదయానికి మందు ఏంటి చెప్పండి? హృదయానికి మందు ఏంటో తెలుసండి? వాక్యం. చూస్తారన్నమాట. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము చూడండి. హృదయాన్ని బాగు చేయాలి అంటే, ఆత్మను బాగు చేయాలి అంటే ఎలాంటి మందు వేయాలని చెప్తున్నాడు చూడండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 12వ వచనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఎందుకనగా దేవుని వాక్యము సజీవమై బలము గలదై రెండంచుల ఎటువంటి ఖడ్గము కంటేనూ వాడిగా ఉండి. వాక్యం ఎలా ఉందట? ఖడ్గంలా వాడిగా ఉంది. వాక్యం కత్తి లాంటిది అన్నాడు. వాక్యము కత్తితో పోల్చాడు. తర్వాత అంటున్నాడు, ప్రాణాత్మలను, కీళ్లను,
మూలుగను విభజించునంత మట్టుకు దూరుచు హృదయము యొక్క తలంపులను ఆలోచనలను శోధించుచున్నది. చూసారా, హృదయము యొక్క ఆలోచనలను, తర్వాత హృదయం యొక్క తలంపులను వాక్యం వెళ్ళి ఏం చేస్తుందట? శోధిస్తుంది. ఎందుకు ఈ తప్పుడు ఆలోచన చేస్తున్నావని వెళ్ళి బాగు చేస్తుంది. ఏది? వాక్యం. అంటే హృదయానికి మందు, మనస్సు బాగుపడాలంటే మందు ఏమని చెప్పేశాడు దేవుడు? వాక్యం అని చెప్పాడు. ఈ సైకియాట్రిస్టులు ఎవరైనా వాక్యం చెప్తారా? వచ్చిన మానసికంగా బాగున్నోడికి వాక్యం చెప్తారా? మీకు ఒకటి అర్థం అవ్వాలండి ఇక్కడ. మీకు ఇవన్నీ వింటున్నప్పుడు బాగుంటాయి, కానీ ప్రాక్టికల్గా ఆలోచిస్తే ఇది ఎంతవరకు కరెక్ట్ అన్నా, మానసికంగా వాడు బాగోకపోతే వాడికి వాక్యం చెప్తే ఎలా సెట్ అవుతాడు అని మీరు అనుకుంటున్నారేమో. చెప్తాను జాగ్రత్తగా వినండి. ఇందాక నేను ప్రారంభంలో మాట చెప్పాను, వాడు మానసికంగా పాడైపోయాడు అంటే మానసిక ఒత్తిడి వాడి మీద పడ్డది. అంతేనా? మీకు అర్థం కావడం చెప్తాను. మన దగ్గర తిమోతి అన్నయ్య ఉంటాడు, మీకు తెలుసు. తిమోతి అన్నయ్య వాళ్ళ చెల్లి ఉంటుంది. కావాలంటే అన్నయ్యని అడగండి. అప్పుడప్పుడు ఆవిడ మానసికంగా డిస్టర్బెన్స్ అయిపోద్ది. డిస్టర్బెన్స్ అయిపోయి మనుషులు మర్చిపోతుంది. ఆవిడ ఏదేదో మాట్లాడేసుకుంటూ ఉంటుంది, పడుకోదు, నిద్రపోదు. ఆవిడ పాపం తిరిగేస్తూ ఉంటుంది. అలాగా ఎప్పుడు జరుగుతుంది ఇది అని మీరు అడగండి. కావాలంటే ఎప్పుడు ఇలా ప్రవర్తిస్తుంది ఆవిడ అని అడిగితే, అలా ఆయన గారికి యాక్సిడెంట్ అయ్యి, బలమైన యాక్సిడెంట్ అయ్యి హాస్పిటల్లో పడిపోయిన తర్వాత అండి, ఆ షాక్కి ఆవిడ అలా అయిపోయింది. అంతకుముందు చేసేది చిన్న చిన్నగా, అంటే చిన్నప్పటి నుంచి భర్త సరిగా చూసుకోకపోవటం, భర్త సరిగా కుటుంబాన్ని పట్టించుకోకపోవటం, ఆ పోషణ, ఈ బాధ్యతలన్నీ మానసికంగా ఒత్తిడికి గురైపోయి ఆవిడ మెంటల్గా డిస్టర్బెన్స్ అయిపోయింది. అలాంటి షాక్ ఎప్పుడు తగిలినా సరే మరలా ఆవిడ ఆ పాత జీవితానికి వెళ్ళిపోవటం, అలా చేష్టలు చేయటం, మళ్ళీ వైద్యం తీసుకెళ్ళటం, ఏదో మందులు వేయటం, ఏదో కౌన్సిలింగ్ ఇవ్వటం, మరలా మానసికంగా ధైర్యం తెచ్చుకోవటం, మరలా బాగుపడటం. ఇప్పుడు జాగ్రత్తగా వినండి. మనస్సును బాగు చేయాలి అంటే, మనస్సును బాగుపడాలి అంటే ఒక్క యేసుక్రీస్తుల వారి మాటకు మాత్రమే ఆ శక్తి ఉంది. హృదయాన్ని బాగు చేయగలిగిన శక్తి దేవుడి మాటకు మాత్రమే ఉంది. ఎందుకంటే దేవుడి మాట నమ్మతగింది. దేవుడి మాట ధైర్యాన్ని ఇస్తుంది. కృంగిపోయిన వాళ్ళకి దేవుడి మాట ఏమిస్తుంది? ధైర్యం ఇస్తుంది. ఆ మాట చూపిస్తాను. నిజంగా ఎంత ఆనందం అంటే, కీర్తనల గ్రంథం 31వ కీర్తన మీరు తీయండి. కీర్తనల గ్రంథం 31వ కీర్తన. దావీదు గారు నిజంగానండి ఒక అద్భుతమైన మాట చెప్తాడు 31వ కీర్తనలో. 23 నుంచి మీరు చదివితే, 23 నుంచి, యెహోవా భక్తులారా మీరు అందరూ ఆయనను ప్రేమించండి, యెహోవా విశ్వాసులను కాపాడును. ఏమంటే చూసారా ఈ మాట? చూసారండి ఎలా ఉందో? యెహోవా భక్తులారా మీరు అందరూ ఆయనను ప్రేమించండి. యెహోవా భక్తులారా, దేవుని భక్తులారా, కన్నతండ్రిని నమ్మిన వారులారా, మీరు అందరూ ఆయన ఏం చేయాలట? ప్రేమించండి, ఆయనను ప్రేమించండి. ప్రేమిస్తే యెహోవా విశ్వాసులను కాపాడును. మిమ్మల్ని దేవుడు కాపాడుతాడు. ఏ పరిస్థితిలో అయినా కాపాడుతాడు. జాగ్రత్తగా వినండి. దేవుడు కాపాడుతాడు అన్న మాటలో ఎంత ధైర్యం ఉంటుందంటేనండి, భూమి మీద ఉన్న మనుషులు కొన్ని సందర్భాల్లో కాపాడగలరు, కొన్ని సందర్భాలలో మనుషులు కాపాడలేరు. అన్ని సందర్భాలలో, అన్ని విషయాల్లో మనుషులు మనల్ని కాపాడగలరా? కరోనా రోగం వచ్చిందండి, కాపాడగలిగారా? చేతులెత్తేసారా? చేతులెత్తేశారు. క్యాన్సర్ రోగం వచ్చింది అనుకోండి, కాపాడతారా? చేతులెత్తేస్తారా? చేతులెత్తేస్తారు. శరీరంలో ఏదైనా అవయవం పోయింది అనుకోండి, గుండె పోయింది అనుకోండి, కాపాడే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? లేరండి. తీరని రోగం ఏదొచ్చినా, తీరని కష్టం ఏదొచ్చినా మనుషులు కాపాడటం అనేది మనుషుల వలన జరగదు. కానీ ఇక్కడ జాగ్రత్తగా వినండి, కానీ పరిస్థితి ఎలాంటిదైనా సరే నీ భక్తి కనుక నచ్చితే కాపాడడానికి దేవుడు శక్తిమంతుడు కాదా? మీరు బైబిల్లో ఆయా సందర్భాలు మీరు చూస్తున్నప్పుడు షడ్రక, మెషక్, అబేద్నెగోలు మనం చూస్తాం బైబిల్లో. ఆ రోజు రాజు వ్యతిరేకం అయిపోయాడు వాళ్ళకి. వాడు పూజించమన్నట్టుగా పూజించినందుకు వాళ్ళు పట్టుకెళ్ళి ఎక్కడేశారు? అగ్నిగుండంలో వేస్తే మండుతున్న అగ్నిగుండంలో నుండి కాపాడడానికి మనిషికి శక్తి ఉంటుందా? సరిపోద్దా శక్తి? సరిపోదు. అలాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళ ముగ్గురిని కాపాడా? కాపాడాడు. సింహాల బోన్లోకి వెళ్ళిపోయిన దానియేలుని కాపాడా?
కాపాడాడు. కాపాడటం అనేది దేవుడి వలన జరుగుతుంది. మీరు బైబిల్ చరిత్రలో చూసుకోండి, ప్రతి భక్తుడిని వెన్నంటి నీడగా ఉండి తనను నమ్మిన తన పిల్లలందరినీ కూడా దేవుడు ఏం చేసుకుంటూ వచ్చాడు? కాపాడుకుంటూ వచ్చాడు. నిన్న 2 దినాలు నేను చెప్పానండి, ఇశ్రాయేలు చరిత్ర అంతా చెప్పాను 5 పుస్తకాల్లో. నిజంగా ఇశ్రాయేలులను దేవుడు కాపాడిన విధానం అండి వండర్ఫుల్గా కాపాడాడు దేవుడు వాళ్ళని. అందుకే ఇక్కడ అంటున్నాడు, యెహోవా భక్తులారా మీరు అందరూ ఆయనను ప్రేమించండి, యెహోవా విశ్వాసులను ఆయన కాపాడుతాడు, ఖచ్చితంగా నిన్ను దేవుడు కాపాడుతాడు. ఈ మాట చాలా ధైర్యాన్ని ఇస్తుంది. దేవుడు ఖచ్చితంగా కాపాడుతాడు. నువ్వు నమ్మాలి. మరి నన్ను దేవుడు కాపాడటం లేదండి, మీరు చెప్పారండి నా జీవితంలో జరగటం లేదండి అని మీరు అంటారేమో, నువ్వు నమ్మాలి కదా కాపాడుతాడని. అలా కాపాడగలిగిన వాడు దేవుడు. అయితే ఇక్కడ ఒక మాట ఉంటుందండి, తర్వాత మాట, గర్వముగా ప్రవర్తించే వారికి ఆయన గొప్ప ప్రతీకారం చేయను. కాపాడుతాడు దేవుడు. మనలో ఒక గర్వం వచ్చి దేవుడికి భిన్నంగా బ్రతికితే దేవుడు ఖచ్చితంగా ఏం చేస్తాడట? ప్రతీకారం చేస్తాడు. కాపాడే దేవుడే నీ గర్వాన్ని బట్టి నీకేం చేస్తాడు? 2 దేవుడి దగ్గరే ఉంటాయి. నువ్వు ఒదిగుంటే, నువ్వు తగ్గించుకుంటే, నువ్వు వాక్యానికి లోబడుతుంటే, దేవుడి మాటకు లోబడుతుంటే, దేవుడిని ప్రేమిస్తుంటే, దేవుడు కాపాడుతాడన్న నమ్మకాన్ని నువ్వు చూపిస్తూ ఉంటే ఖచ్చితంగా దేవుడు నిన్ను కాపాడుతాడు. కానీ దేవుడి మీద గర్వించి కనుక ఏం వాక్యాలండి, ఏం దేవుళ్ళండి, ఏం జరిగిందిలేండి అని నువ్వు గర్వానికి కనుక వెళ్ళి దేవుడిని విడిచిపెట్టావా, దేవుడు నీకు ఖచ్చితంగా ఏం చేస్తాడట? ప్రతీకారం చేస్తాడు. 24వ వచనంలో అసలు మాట చెప్తారండి. ఇప్పుడు యెహోవా కొరకు కనిపెట్టువారలారా మీరందరి మనస్సును ధైర్యము వహించి నిబ్బరంగా ఉండండి. ఇది చూసారా ఎలా ఉంది? ఈ ధైర్యం ఎలా ఉంది చూసారా? యెహోవా కొరకు కనిపెట్టువారలారా మీరందరూ మనస్సును ధైర్యము వహించండి. మనసులోనికి ఏం తెచ్చుకోవాలట? ధైర్యం. మనస్సులోకి ధైర్యం తెచ్చుకోండి. మనస్సులోకి ధైర్యం తెచ్చుకోండి. మీరు నిబ్బరంగా ఉండండి. అదే మిమ్మల్ని కాపాడేస్తుంది. మీకు తెలుసో లేదనండి, మన దగ్గర ఒక మేడం గారు వస్తారు, వర్ధన మేడం గారు అని, శ్రీకాకుళం నుంచి వస్తారు. అప్పుడప్పుడు వేదిక మీద కూర్చుంటుంది ఆవిడ, పెద్ద ఆవిడ ఒకప్పుడు అండి చాలా సిక్ అయిపోయారండి. ఆవిడ ఆరోగ్యం చాలా దారుణంగా పాడైపోయింది. హైదరాబాద్ వచ్చేసింది వైద్యం కోసం. మేడ మీద ఒక గదిలో పెట్టారు ఆవిడ్ని, ఒంటరిగా ఉంది. అప్పటికి కరోనా పాజిటివ్ అని ఏమి రాలేదు, కానీ ఆవిడ ఆరోగ్యం అయితే బాగా పాడైపోయింది. ఎందుకైనా మంచిదని ఒంటరిగా పైన పెట్టారు ఆవిడ్ని. నేను వెళ్ళానండి అక్కడికి. నేనే కాదు, నాతో పాటు చాలామంది పిల్లలు వచ్చారు. అప్పుడు ఆ టైంలో వెళ్ళి ఆవిడ చాలా కృంగిపోయింది. పాపం పెద్ద ఆవిడ కదా, ఒంటరిగా ఉంది, అందులో వయసు మీద పడింది. ఆ రోజు పరిస్థితులన్నీ కరోనా, మనుషులు చచ్చిపోతున్నారు. ఈవిడ సిక్ అయిపోయింది, ఏంటో తెలియటం లేదు. అన్ని టెస్టులు చేస్తున్నారు, అంతా బాగానే ఉంది. అసలు నీరసం, జ్వరం తీవ్రంగా ఉంది ఆవిడ పరిస్థితి. అలాంటి టైంలో నేను వెళ్ళానండి. అప్పుడే నాకు కొద్ది కాలమే పరిచయం. ఆవిడ ఫోన్ చేసింది, నాకు బాగోలేదండి అనేసరికి, పెద్ద ఆవిడ కదా కృంగిపోయి ఉంటుంది, ఎందుకైనా మంచిదని నేనే వెళ్ళాను. వెళ్ళేసరికి ఆవిడ పాపం చాలా డల్గా ఉంది. అప్పుడు మాట చెప్పానండి, ఆవిడ నెలలో నాకు కొంచెం సహాయం చేసేది, ఇప్పటికీ చేస్తుంది పాపం. మీరు దేవుడి పక్షాన నిలబడి దేవుడి సేవకులకి సహాయం చేస్తున్నారు, మీ ప్రాంతంలో సేవను జరిగిస్తున్నారు, మీ ప్రాంతంలో అనేక మంది సేవకులను పోషిస్తున్నారు, వాక్యం చెప్తున్నారు, వాక్యం చెప్పిస్తున్నారు. మీరు వెళ్ళిన ప్రతి చోట కూడా మీ చేతితో కరపత్రికలు పట్టుకుని సువార్త పంచుతున్నారు. ఎంత దేవుడి పని చేస్తున్నా మిమ్మల్ని దేవుడు ఎందుకు పోగొట్టుకుంటాడు? ఖచ్చితంగా మీకు ఏం కాదు, నిబ్బరంగా ఉండండి. మీరు హ్యాపీగా, మీ అనారోగ్యం అంతా పోతుంది. మీరు చక్కగా మళ్ళీ దేవుడి పనిలోకి వెళ్ళిపోతారు. దేవుడి సేవకుడిగా మీకు ఇస్తున్న మాట నేను ప్రార్థన చేస్తానని ఆ రోజు ఆ 4 మాటలు చెప్పి ప్రార్థన చేసి వచ్చానండి. ఆ మాట ఆవిడలో చాలా ధైర్యాన్ని ఇచ్చింది. ఇప్పటికీ చెప్తుంది ఆవిడ, నేను కనపడిన ప్రతిసారి చెప్తుంది. చాలా చోట్ల నేను మీటింగ్కి వెళ్ళినప్పుడు కూడా చెప్పింది ఆ మాట. ఈయన ఆ టైంలో వచ్చి నాకు ఆ మాటలు చెప్పటం, దేవుడి మాటలు చెప్పటం, ఆ దేవుడి మాట నాకు చాలా ధైర్యాన్ని ఇచ్చింది. దేవుడి మాట మనిషికి ఏం కలిగిస్తుందో తెలుసండి? ధైర్యం అండి. అది నమ్మిన వాళ్ళకే, అందరికీ కలిగించదులేండి. అందరూ ధైర్యపడతారంటే ధైర్యపడరు. నమ్మినోడికి ధైర్యం ఉంటుంది. అమ్మో దేవుడి మాట చెప్పాడా, అయితే ఖచ్చితంగా దేవుడు నన్ను ఏం చేస్తాడు? కాపాడేస్తాడు. ఆ మాట చూసారండి, నిజంగా అంత ఆశ్చర్యం చూసారా? 24వ వచనం, యెహోవా కొరకు కనిపెట్టువారులారా మీరందరూ మనస్సున ధైర్యము వహించి. అందుకే ఎందుకు మీ పక్షాన ఎవరున్నారు? దేవుడు సృష్టికర్త మీ పక్షాన ఉంటే మీకు ఏంటి భయం? ఎందుకు భయపడుతున్నారు? ఎందుకు మీరు కృంగిపోతున్నారు? అంటే
మనసు ధైర్యం తెచ్చుకోవాలి అన్నా, మనసు బాగుపడాలి అన్నా వాళ్ళ హృదయాలలోనికి వెళ్ళవలసింది ఏంటి చెప్పండి? ఇప్పుడు దేవుని మాట. రోడ్డును పోయేవాడు మీకు ఎందుకండి ధైర్యంగా ఉండండి అన్నాడు అనుకోండి, నువ్వేం చేస్తావని ధైర్యంగా ఉండాలరా మేము పో అవతలకి అంటారు. పైకి అనరు కానీ లోపల అనుకుంటారండి. మీకు చెప్తాను, మీకు కావాలంటే మీరు 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 నిజంగా చెప్పండి, ఇది నిజమో కాదో. మీరు హాస్పిటల్లో ఉన్నప్పుడు చాలా మంది వస్తారండి మిమ్మల్ని చూడడానికి. వచ్చిన ప్రతి వాడు ఒకటే మాట అంటాడు. ఏమంటాడు? మీకేం కాదునండి ధైర్యంగా ఉన్నాడంటే, నీకేం తెలుసురా అనిపిస్తుంది లోపల. అవునా? పడతానా నాకు తెలుస్తుంది, నీకేం తెలుసురా నువ్వు పైన ఉన్నావు కాబట్టి మాట్లాడు పో అయిపోయిందా పరామర్శ పో అన్నట్టుగానే ఉంటుంది లోపల. పైకి అనరు. నిజమే కాదు చెప్పండి ఇది ప్రాక్టికల్గా? దేవుడు వచ్చి నీకేం కాదు అన్నాడు అనుకోండి, ఎలాగుంటుంది? ఎలాగుంటుందండి అది? చాలా సందర్భాల్లో భక్తుల దగ్గరికి దేవుడు వస్తాడు తెలుసండి. యోబు కృంగిపోయాడు. 38వ అధ్యాయం అంతా అదే యోబు గ్రంథం. సుడిగాల్లో నుండి యెహోవా వచ్చి యోబుతో మాట్లాడుతున్నాడు. యోబు, ఎందుకయ్యా నీకు వచ్చిన కష్టానికి అలా కృంగిపోతున్నావేంటి? నీకు వచ్చిన కష్టానికి అలా నువ్వు అలాగా లేని మాటలు కాని మాటలు మాట్లాడి ఎందుకు నాయన నువ్వు ధైర్యాన్ని పోగొట్టుకున్నావు? నువ్వెవరో తెలుసా? జగత్తు పునాది వేయబడక మునుపు, ఈ సృష్టే కట్టక మునుపు నా కొడుకుగా నిన్ను భూమి మీద నిన్ను సృష్టించుకున్నాను నేను. నువ్వెందుకు భయపడుతున్నావు ఈ చిన్న చిన్న కష్టాలకి? నీ వెనకాల ఒక మహాశక్తి ఉంది. ఈ భూమిని కలిగించిన శక్తి, సూర్యచంద్రుని కలిగించిన శక్తి, సముద్రాలను చేసిన శక్తి, సముద్రాలకు ఇసుకను సరిహద్దుగా పెట్టిన శక్తి, పర్వతాలను పుట్టించిన శక్తి, మహాశక్తి నేనేమన్నా నీ వెనక. యోబు, ఎవడు నిన్ను అదిరించిన ఆదరకు బెదరకు నీ వెనక ఎవరున్నారు? దేవుడి మాట ఎలాగుందండి యోబుకి అంటే, అప్పుడప్పుడు దేవుడి మాటలు మనిషిని ఏం చేస్తాయి? ధైర్యపరుస్తాయి. మనస్సులో ఎప్పుడైతే ధైర్యం వచ్చిందో, మానసికంగా ఎప్పుడైతే ధైర్యంగా ఉన్నాడో, పరిస్థితులకి ఏమైనా భయపడతాడా? భయపడ్డు. మనసు ఎప్పుడైతే, హృదయం ఎప్పుడైతే ధైర్యపడిందో, ఆటోమేటిక్గా తనకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని ఎదుర్కొంటూ వెళ్తాడండి. భయపడ్డం, పిరుకోడు అవడం. ఎవడు ఇప్పుడు చూడండి, చాలామంది ఆత్మహత్యలు చేసుకుంటారండి. ఆత్మహత్యలకి ప్రధాన కారణం ఏంటి చెప్పండి? ఏం కోల్పోయాడు? ధైర్యం కోల్పోయాడు. అప్పులు ఎలా తీర్చాలి? ధైర్యం కోల్పోయాడు. లేదా కుటుంబంలో ఏదో సమస్య వచ్చింది, ఎలా సమస్య ఎదుర్కోవాలి? ధైర్యం కోల్పోయాడు. ఉద్యోగంలో ఏదో సమస్య వచ్చింది, ధైర్యం కోల్పోయాడు. మొన్న మధ్యకాలంలో నుండి ఒక న్యూస్ చూసానండి, చాలా బాధ వేసిందండి నాకు. ఎస్బీఐ బ్యాంక్ ఉందండి. ఆ బ్యాంక్కి ఒక లేడీ మేనేజరు, ఒక ఆడావిడ మేనేజరు, బ్యాంకుల్లో నుండి బంగారం తాకట్టు పెడతారు. మీకు తెలుసు కదండి, బంగారం తాకట్టు పెడితే బ్యాంకు లోన్ ఇస్తుంది. ఆ తాకట్టు పెట్టినవన్నీ కూడా ఒక లాకర్ ఉంటుంది, పెద్ద లాకర్ ఉంటుంది. ఈ తాకట్టు పెట్టినవన్నీ కూడా పట్టుకెళ్ళి ఆ లాకర్లో పెడతా ఉంటారు. ఆ లాకర్ తాళాలు ఈవిడ జాబ్లో లేనప్పుడు, ఈవిడ ఉద్యోగంలో లేనప్పుడు నెక్స్ట్ పర్సన్కి ఇవ్వాలి అథారిటీ. అలాగ అథారిటీ ఇవ్వటం, మొత్తం మీద ఎవడో రెండో తాళం చేయించాడు. రెండో తాళం చేయించి, బ్యాంక్ ఉద్యోగులే వాళ్ళు కూడా, బయట వాళ్ళు కాదు, బ్యాంక్ ఉద్యోగులే. వాళ్ళు ఎలా ఆలోచించారంటే, ఇప్పుడు తాకట్టు పెట్టుకోవడానికి ఎవడైనా ఒక గొలుసు పట్టుకుని వచ్చాడు అనుకోండి, వాడు విడిపించడానికి ఖచ్చితంగా 2-3 సంవత్సరాలు, కనీసం 6 నెలలు పడుతుంది. వెంటనే విడిపించడు కదా. అప్పుడు వీళ్ళు ఎలా ఆలోచించేవారంటే, కొత్తగా లోపలికి వస్తున్న ప్రతి బంగారం వస్తువుని కూడా వీళ్ళ అవసరాలకి వీళ్ళు వేరే చోట తాకట్టు పెట్టుకోవడం స్టార్ట్ చేశారు. అలా అడిగినప్పుడు ఇద్దాంలే అని. అలా బ్యాంకులో నుండి సుమారు 25 కేజీల బంగారం మిస్ అయిపోయింది. డబ్బులు కట్టేసిన వాళ్ళు మా బంగారం ఏదైనా అడుగుతున్నారు. లాకర్ ఓపెన్ చేస్తే లోపల ఏమీ లేదు, బంగారం లేదు. అధికారుల మీద అరిచింది, కేకలేసింది. ఏమంటే తప్పు ఒప్పేసుకున్నారు, అమ్మ మేమే చేస్తాం, మరి మేము తెచ్చేస్తాం, కొంచెం టైం ఇవ్వండి అనేసరికి, ఈలోపు వాడు ఊరుకుంటాడంటే, డబ్బులు కట్టినోడు ఊరుకుంటాడా? వాడు పట్టుకెళ్ళి కోర్టులో కేసు వేసాడు. కేసు వేసేసరికి కోర్టు వాళ్ళు ఈమెను బోన్లో నిలబెట్టారు. నువ్వే కదా అధికారి, నువ్వేం చేసావు? ఈ బంగారం నువ్వే దబ్బేసావు, నువ్వే దొంగ అంటున్నారు. కేసు జరుగుతుందండి. ఈ లోపు ఇప్పుడు ఏం చేసింది అతను? ఇంటికి వచ్చి ఉరివేసుకుని చచ్చిపోయింది. ఆవిడ తప్పేమీ లేదండి, ఆవిడ నేరం ఏమీ లేదు. కానీ ఎందుకు చచ్చిపోయింది చెప్పండి? కారణం ఏంటి? ధైర్యాన్ని కోల్పోయింది. ధైర్యాన్ని కోల్పోయింది. అదే టైంలో ఆవిడ వెనకాల బైబిల్ ఉంటే, అదే టైంలో ఆవిడ ఎలాంటి ప్రసంగం వినుంటే, దేవుడు నీకు తోడుగా ఉంటాడు, నువ్వు తప్పు చేయలేదు కదా, ధైర్యంగా ఉండని దేవుడి మాటలు కనుక ఆవిడికి ధైర్యాన్ని ఇచ్చుంటే, ఆవిడ ఏం చేస్తా చెప్పండి? బ్రతుకుతుంది, ఆ కేసుని ఎదుర్కొంటుంది, ఆ దొంగలను బయట పెడుతుంది, ఆవిడ నిజాయితీని నిరూపించుకుంటుంది. అంటే మీకు ఏమర్థమవుతుంది? ఇప్పుడు మనం తప్పు చేయకపోయినా కొన్ని సందర్భాల్లో ఎదురవుతున్న సంఘటనలను బట్టి మనకున్న మానసిక ధైర్యాన్ని మనం కోల్పోతాం. అప్పుడు దేవుడి మాటలు అవసరం. ఎంత బాగా చెప్పాడు చూసారా? యెహోవా కొరకు కనిపెట్టుకొని వారలారా, మీ మనస్సున ధైర్యము వహించండి.
మీ మనస్సులో ధైర్యాన్ని పెంచుకోనండి. లోకంలో ఒక కుక్కను పెంచుతున్నాడు దేవుడు, లోకంలో జంతువులు పెంచుతున్నాడు దేవుడు, లోకంలో ఉన్న అడవిలో ఉన్న ఎన్నో జీవరాశులు పెంచుతున్నాడు దేవుడు. అన్నిటికీ జీవం ఇచ్చి ఊపిరిచ్చి పెంచుతున్న దేవుడు నీకు కష్టం వస్తే నీ కష్టంలో నుంచి దేవుడు బయటికి తీసుకొని రాడా? ఎందుకు నువ్వు మనసులో కృంగిపోతున్నావు? ఎందుకు అంతలాగా ఒత్తిడికి లోనైపోతున్నావు? ఎందుకు నీ హృదయాన్ని అలాగా నిందల పాలు చేసుకుని, ఏమండి ఆయాసం పాలు చేసుకుని ఆరోగ్యాన్ని ఎందుకు పాడు చేసుకుంటున్నావు? ఇది మానసిక వైద్య నిపుణులకి ఇది ఏమైనా తెలుసా? ఈ సంగతులు ఏమైనా తెలుసా అంటే తెలియదండి వాళ్ళకి. మనసును ధైర్యపరిచేది వాక్యం ఒకటే. వాక్యం అనగానే వాక్కు ఎవరి మాట? దేవుడి మాట. మీకు ప్రాక్టికల్గా అర్థం అవడానికి ఉదాహరణ చెప్తాను. మీరు నేను అనుభవించిందండి ఇది. చిన్ననాడు మీకు తెలియదు కదండి. నా చిన్నతనంలో మా ఇంట్లో 2 మంచాలు ఉండేవండి. ఒక మంచం మీద మా అమ్మగారు పడుకునేది, ఒక మంచం గారు మా నాన్నగారు, ఇలా పక్క పక్కన బెడ్లు ఉండేవి, మధ్యలో ఇలా దారి ఉండేదండి. నేను చిన్ననాడు రాత్రి పడుకునేటప్పుడు మా అమ్మగారి దగ్గర పడుకునేవాడిని. పిల్లతనంలో ఎలా ఉంటుందో మీకు తెలియదు కదా. ఆటలు కదండి, ఊరంతా తిరిగి వచ్చేస్తాం వెళ్ళి. ఆటలు ఊరంతా పడి తిరిగి వచ్చేసరికి ఓ రోజు నాకు స్కూల్కి వెళ్తున్నాను బ్యాగ్ వేసుకుని. చాలా సందర్భాల్లో ఆ స్కూల్కి వెళ్తున్నప్పుడు పెద్దోళ్ళు ఏం చెప్పేవారంటే, ఒరే మీరు స్కూల్కి వెళ్తున్న దారిలో గుడి వస్తుందిరా, గుడి పక్కన మర్రి చెట్టు ఉంటుందిరా, మర్రి చెట్టు మీద దెయ్యం ఉంటుందని చెప్పారు. మధ్యాహ్నం నాతో పాటు ఫ్రెండ్స్ కలిసి వెళ్ళేవాళ్ళం. ఆ ప్లేస్కి వచ్చేసరికి భయం, కలిసే వెళ్ళేవాళ్ళం. ఓ రోజు ఏం జరిగిందంటే నాకు కొంచెం లేట్ అయిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయారు. బ్యాగ్ వేసుకుని ఒక్కడనే వెళ్తున్నాను ఇలాగా. కరెక్ట్గా చెట్టు దగ్గరికి వచ్చేసరికి ఏం జ్ఞాపకం వస్తే చెప్పండి? చెట్టు మీద దయ్యం. ఆ రోజు అనుకోకుండా చెట్టు మీద పక్షులు ఉంటాయండి. ఏదో అలజడి పక్షులను ఒకే వేలేసి ఇలాగా గుండె అయిపోద్ది. పరిగెడతానండి, కింద పడిపోయింది, బ్యాగ్ పడిపోయింది, కాళ్ళకి దెబ్బలు తగిలేసే. దయ్యం ఇదే కదండి. పక్షులు అన్నది గుర్తులేదు, చిన్నతనం కదండి. దయ్యం లేచిపోయింది అనేసరికి కింద పడిపోయాను, బ్యాగ్ పడిపోయింది, కాళ్ళు చేతులు దెబ్బలు, పరిగెట్టుకుంటూ బ్యాగ్ వదిలేసి పరిగెట్టుకుంటూ వెళ్ళిపోతే ఎవరో పెద్ద అతను వచ్చి ఏడువో పరిగెడుతున్నాం అంటే ఆడితే ఏం చెప్పుకుంటావు? సిగ్గు. దైవం చెప్తాడు సిగ్గు కదండి. ఏం లేదంటే ఆడు మళ్ళీ వెనక్కి తీసుకెళ్ళి ఆ బ్యాగ్ భుజాన్నేసి కాళ్ళు రక్తం కడిగి మంచినీళ్ళు ఇచ్చి నువ్వు ఎక్కడ ఉంటావంటే పాపం ఆడే మళ్ళీ ఇంటికి తీసుకెళ్ళి దింపాడండి. ఆ దెబ్బకు జ్వరం వచ్చింది. ఇప్పుడు చెప్తాను జాగ్రత్తగా వినండి. ప్రతిరోజు మా అమ్మ దగ్గర పడుకునేవాడిని అండి. మా అమ్మ దగ్గర పడుకున్నాను. కానీ నిజంగా చిన్నతనంలో మనందరి మనసులు ఇలాగే ఉంటాయి. మనకి ధైర్యం ఎవరు చెప్పండి? ఇద్దరిలో నాన్నే ధైర్యం. తక్కువని ప్రతిరోజు అమ్మ దగ్గర పడుకున్నాను నేను. లేదు, నా మీదకి దయ్యం వచ్చేస్తుంది, నేను నాన్న దగ్గర పడుకుంటాను. కల్లో కూడా ఏంటనుకుంటున్నారు? దైవే. నాన్న దగ్గర పడుకుంటే ధైర్యం. మా నాన్న ఉన్నాడు. ఎందుకంటే అంతకుముందు మన జీవితంలో మన చిన్ననాడు ఏ సమస్య వచ్చినా ముందుండి పోరాడేవాడు ఎవరు చెప్పండి? నాన్న. మన మీద ఎవరికైనా గొడవ వచ్చాడు, ఎవడరా గొడవ వస్తున్నాడు పదా అని మనం తీసుకెళ్ళాడు ఎవడు? నాన్న. చిన్నతనం అంతా కూడా నాన్న ధైర్యం అండి. ఆ ధైర్యం కోసం నేను వెళ్ళి మా నాన్న దగ్గర పడుకుంటేనండి దెయ్యం వస్తాను సార్, మా నాన్న ఉన్నాడు పక్కనే. ఆ ధైర్యానికి సెట్ అయిపోయింది. మీకు ఇది అర్థమైంది కదా ఇప్పుడు? అంటే ఏ వ్యక్తి వలన మనకి ధైర్యం దొరుకుతుందో ఆ వ్యక్తి వలన మన మానసిక ఆందోళన అనేది పోతుంది. ఇది శాస్త్రానికి తెలియదు. సూపర్ అండి బైబిల్. నీకు ఎవరి వలన అయితే ధైర్యం దొరుకుతుందో అక్కడ నీ మానసిక ఆందోళన అనేది పోతుంది. మీరు చూడండి, కావాలండి ఇప్పుడు మీ పిల్లలు వాళ్ళకి అంతా బాగున్నప్పుడు మామూలుగా ఉంటారండి. వాళ్ళకి ఏదైనా జ్వరం వచ్చింది అనుకోండి, నీ చెయ్యి అడుగునే, డాడీ నాకు జ్వరం వచ్చింది. మా పిల్లలకి తిరుగుతుంది. దానికి జ్వరం వచ్చినా దెబ్బ తగిలినా నా చెయ్యి అడుగుని తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే నాన్న అంటేసరికి వాళ్ళకి ఏంటంటే ధైర్యం పోగొడతాడు. నాకు ఇప్పుడు జ్వరం వచ్చింది అనుకో, మా నాన్న హాస్పిటల్కి తీసుకెళ్తాడు. నాకు ఏదైనా జరిగింది అనుకోండి, మా నాన్న బాగు చేస్తాడు. నాన్న ధైర్యం. భూమి మీద ఉన్న మనుషులకు చిన్నతనంలో నాన్న ధైర్యం, పెద్ద ఎదిగిన తర్వాత ఎవరైతే మనకు ఆ ధైర్యాన్ని ఇస్తున్నారో ఆ ధైర్యం వల్ల మన మానసిక ఆందోళన పోతుంది అన్నప్పుడు ఎవడి భూమి మీద ఉన్న మనుషులందరికీ నాన్న ఎవరు చెప్పండి? దేవుడు. ఆయన వలన నీ జీవితంలో వచ్చిన ఏ సమస్యనైనా తీయడానికి శక్తిమంతుడు కనుక నా కొరకు కనిపెట్టుకుని వారలారా మీరు ఎలా ఉండాలి? మనస్సున ధైర్యం వహించండి, మీ వెనక దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఒత్తిళ్ళన్నీ ఏమన్నా ఉంటాయండి? ఇలాగ వాక్యాన్ని ఆలోచిస్తే ఇలా నేను దేవుడి కోసం ఉంటానండి, దేవుడు నా వెనకుంటాడండి అన్నప్పుడు ఇంకేంటి చెప్పండి? మానసిక ఆందోళనలో వైద్యానికి రూట్ ఇది. వాడికి దేవుడి మాట మాత్రమే వాడిని ధైర్యపరుస్తుంది, వాడి మానసిక ఆందోళన తీస్తుంది, వాడిని ధైర్యంగా ఉంచుతుంది. హృదయం అన్న మనసు అన్న ఒకటేనండి. ఇవి ధైర్యంగా ఉండాలంటే
ప్రతి నిత్యము ఆ వ్యక్తి గుండెల్లో ఉండవలసింది వాక్యం, దేవుడి మాట. మీకు మంచి మాట చూపిస్తాను, ఇంకెంత బాగుంటుందో చూడండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము మొదటి నుంచి చూద్దాం. చూడండి, సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి నుంచి చూద్దాం. సామెతల గ్రంథం 3వ అధ్యాయం మొదటి వచనం, నా కుమారుడా, నా ఉపదేశమును మరవకము, నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. ఏమంటే ఇక్కడ మాట చెప్పాడు సుమా, నా ఉపదేశాలు మర్చిపోవద్దు, వాక్యాన్ని మర్చిపోవద్దు, వెంటనే ప్రసంగాలు మర్చిపోవద్దు. వెంటనే ఆ వెంటనే ప్రసంగాలలో దేవుడు నీకు చెప్తున్న ఆజ్ఞలు ఏవైతే ఉన్నాయో అవి హృదయపూర్వకంగా గైకొనుము. మనుషుల కోసం చేయకు, హృదయపూర్వకంగా నా తండ్రి కోసం నా దేవుడు చెప్పాడు అని ఆ వాక్యానికి లోబడి తండ్రి కోసం చెయ్యి. హృదయపూర్వకంగా ఆజ్ఞలు గైకొనుము అంటే జీవితంలో వాక్యాన్ని పాటిస్తే ఇప్పుడు చెప్తాడు చూడండి, నిజంగా అవి నీకు దీర్ఘాయువును సుఖజీవముతో గూడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగజేయును. మానసిక శాంతి కావాలంటే ఏంటి చెప్పండి? ఇప్పుడు రూట్ ఏంటి? దేవుడి వాక్యం వినాలంట. ఆ వాక్యం ప్రకారం మనం బ్రతుకుతున్నప్పుడట నిజంగా ఏం మాట్లాడినవి అవి నీకు దీర్ఘాయువును అన్నాడు. అంటే దీర్ఘాయువు, దేవుడిచ్చిన ఆయుష్కాలం అంతా కూడా మనం ఆరోగ్యంగా బ్రతకడానికి దేవుడి మాటలు ఉపయోగపడతాయి. మీ అందరికీ నేను చెప్పేది ఒకటేనండి, మానసిక ఒత్తిళ్ళు అనే వాళ్ళు లేని వ్యక్తులు లేరు. కానీ నిజంగా చెప్తున్నాను, దేవుడి వాక్యాన్ని బట్టి అవన్నీ పక్కకు పెట్టండి, ఒత్తిళ్ళు పక్కకు పెట్టండి, ఆరోగ్యంగా ఉండండి, ఆనందంగా ఉండండి, పిల్లలతో సంతోషంగా మాట్లాడండి, భార్యతో సంతోషంగా మాట్లాడండి, నీకు దేవుడిచ్చిన సహోదరులతో ఆనందంతో ఉండండి, సంతోషంతో ఉండండి. నిజంగా చెప్తున్నాను కదా, అలా జీవించటం ప్రారంభించండి. అలా ఉండడానికి మీరు ప్రయత్నాలు చేయండి. తర్వాత మీ జీవితంలో వచ్చే మార్పులు కానీ, మీ ఆరోగ్యంలో వచ్చే మార్పులు కానీ, మీ కుటుంబంలో వచ్చే మార్పులు కానీ మీరు కళ్ళారా చూస్తారు. కుటుంబంతో ఉన్నప్పుడు సంతోషంగా ఆనందంగా ఎవడు గడుపుతున్నప్పుడు అండి నిజంగా ఆ ఇంటికి రావాలి అన్న ఆలోచన మనకు పుడుతుంది. ఇంటికి నేను వెళ్ళిపోవాలన్న ఆలోచన పుడుతుంది. ఇంటికి వెళితే నేను ఆనందంగా ఉంటానన్న ఆలోచన పుడుతుంది. తద్వారా మనసుకు ప్రశాంతత. దేవుడు కూడానండి, మీకు తెలియదు కాదు, సమస్యలతో ఉంటాడండి దేవుడు. సమస్యలతో ఉంటాడు ఎప్పుడు దేవుడు. ఇరుకులతో ఉంటాడు దేవుడు ఎప్పుడు. ఇబ్బందుల్లో ఉంటాడు దేవుడు ఎప్పుడు మనుషుల వలన. మానసిక ప్రశాంతత ఆయన కూడా లేదు. కానీ ఆయన కూడా ఆ మానసిక ప్రశాంతత కొరకు ఎక్కడికి రావాలనుకుంటాడు తెలుసండి? ఎక్కడికి రావాలనుకున్నాడు? సంఘం దగ్గరికి. 2-3 ఎక్కడ కూర్చుంటే అక్కడికి నేను వస్తాను. ఎందుకు వస్తాడు? అక్కడ మనం పాట పాడుతుంటే ఆయనకి ఎలాగుంటుంది? సంతోషం. ఆయనకి మనం ప్రార్థనలు చేస్తూ ఉంటే ఆయనకి ఎలాగుంటుంది? సంతోషం. ఆయన వాక్యాలు ఎలా చెప్పుకుంటుంటే ప్రశాంతంగా కూర్చొని మనం ఇప్పుడు మన మధ్యలో ఉన్న ఆయనకి ఎలాగుంటుంది? సంతోషం. ఆనందం కోసం మన దగ్గరికి రావాలనుకుంటున్నాడండి. అక్కడికి వెళితే దేవుడి పిల్లలు ప్రార్థనలు చేస్తారు, వాక్యాలు చెబుతారు, నాలో ఆనందిస్తారు, నన్ను స్తుతిస్తారు, నన్ను మహిమపరుస్తారు, నా గురించి బ్రతకాలని వాళ్ళ హృదయాలలో నేను చెప్తున్న వాక్యం ద్వారా నిర్ణయాలు తీసుకుంటారు. అది నాకు ఆనందాన్ని ఇస్తుంది. నేను అక్కడికి వెళ్ళిపోతాను, ఆరాధనలో మీతో పాటు వచ్చేస్తాను. సంఘం అనేసరికి చాలామందికి తెలియదండి. సంఘం అంటే ఏంటో తెలుసండి? దేవుడు మనతో పాటు ఉండే చోటిది. ఇక్కడ ఇప్పుడు ఎవరుంటారు? మనతో పాటు మీ పక్కనే మీ కుర్చీలో కూర్చొని దేవుడు ఉంటాడు. నువ్వు ఎలా వింటున్నావో చూస్తాడు. నీ హృదయంలో వింటున్న వాక్యాన్ని ఎలా స్వీకరిస్తున్నావో చూస్తాడు. ఎవడు మనుషులుగా మేము చెప్పడం తప్ప అది ఎవరి హృదయం ఎలా తీసుకుంటుందో మాకు తెలియదండి. కానీ దేవుడికి తెలుసా? తెలిసిపోయిద్ది. వాక్యాన్ని మీరు ఎలా స్వీకరిస్తున్నారో చూస్తాడు మీ పక్కనే ఉండి. మీ అందరి హృదయాలను ఎరిగిన దేవుడు, అందరి హృదయాలను ఎరిగిన దేవుడు. నా హృదయంలో ఏముందో దేవుడికి తెలిసిండే. కనుక దేవుడి వాక్యాన్ని మీరు మర్చిపోకండి. ఆయన ఆజ్ఞలు హృదయపూర్వకంగా మీరు పాటించండి. అవి మనకి ఏమిస్తాయట? దీర్ఘాయువును. తర్వాత మాట, సుఖజీవముతో గడుచు సంవత్సరాలు. దీనికంటే ఇంకేమైనా కోరుకుంటున్నాడండి ఈరోజు మనిషి? ఎవరి జీవితం చూడండి, సుఖం ఉందండి? సుఖంగా మనిషి ఉన్నాడు ఎవరైనా? హైదరాబాద్లో మీరు ఎవరిని కదపండి, ఎవరైనా సుఖంగా ఉన్నారా? ఉరుకులు పరుగులు, ఓటీలు, డ్యూటీలు, అప్పులు, ఈఎంఐలు, ఆరోగ్య సమస్యలు, ఎవరిని కదపండి సమస్యలు 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 సమస్యలు. కానీ వాక్యం దగ్గరికి వస్తావా? దేవుడిలో ఉంటావా? నిజంగా ఆ ఆనందమే వేరండి.
నిజంగా చెప్తున్నానండి, నేను అనుభవించి చెప్తానండి. ఇది ఒకప్పుడు ఉద్యోగం చేస్తున్నప్పుడు ఆదివారం ఆనందంగా గుడికి వెళ్ళి వచ్చేవాడినండి. ఆ గుడిలో ఉన్నంతసేపు ఆనందం, వాక్యం వింటున్నంతసేపు ఆనందం, సహోదరులను కలిసినంతసేపు ఆనందం. అయిపోయింది, ఇంటికి వచ్చేసాం. ఇంటికి రాగానే బుర్ర ఆలోచిస్తూ ఉంటుంది. ఏం ఆలోచిస్తుంది? రేపు ఏం వారం? సోమవారం. ఏ షిఫ్టు? మార్నింగ్ షిఫ్ట్. ఎన్ని గంటలు లెగాలి? అమ్మ రాత్రి ఇప్పుడు క్యారేజ్కి కూరగాయలు ఉన్నాయా? తలపోటు కదండి. కూరగాయలు ఉన్నాయా? రేపు క్యారేజ్ పెడతావా? షేవింగ్ కిట్ ఉందా? పొద్దున్న వెళ్ళి షేవింగ్ చేసుకోవాలా? తలకి షాంపూ ఉందా? బాబోయ్, వాడేమైనా వర్క్ ఇచ్చాడా ముందు? ఆ వర్క్ ఏమైనా చెయ్యాలా? ఆ వర్క్ ఏమైనా పెండింగ్ ఉండిపోయిందా? సూపర్వైజర్తో ఏమైనా మాట్లాడాలా? ఇదంతానండి తలపోటు. ఇంటికి రాగానే తలపోటు. చాలా రోజులు అనుకున్నానండి, నేను దేవుడి కోసం పుట్టాను కదా. చిచ్చిచ్చి బుర్ర ఇలాగా ఆలోచిస్తుంది. ఎప్పుడు దేవుడి కోసం ఆలోచించే ప్రశాంతత కావాలి నాకు. వదులుకున్నానండి. కష్టపడ్డాను, నిలబడ్డాను, అలాగ ఫైటింగ్ చేశాను. నేను దేవుడి కోసమే బ్రతుకుతానని. ఈరోజు ఎంత హ్యాపీగా ఉంటుందో తెలుసండి. ఆదివారం ఆరాధన అయిపోయింది అనుకోండి, సాయంత్రం వెళ్ళగానే అలా పడుకోగానే రేపు సోమవారం ఏంటి? సదాశివపేట మీటింగ్. ఎలా ఉంది రేపు? రేపు మీటింగ్ ఉందండి నాకు. రేపు సోమవారం అండి. రేపు ఇక్కడే సదాశివపేటలో మీటింగ్ ఉంది. నేను రాత్రి పడుకునేటప్పుడు దేవుడికి ప్రార్థన చేసి అలా కళలో ఏంటి దేవా రేపు ఏం చేయాలంటే రేపు సదాశివపేట మీటింగ్. ఏం టైటిల్ వేసాం? ఏ వాక్యాలు చదువుకుందాం? అంతే. వాక్యము చదువుకోవటం, రేపు ప్రయాణం కోసం ఆలోచించటం, మళ్ళీ దేవుడి దగ్గరికి వెళ్తున్నాను, దేవుళ్ళలో ఉన్నాను, వాక్యం చెప్తున్నాను, మంగళవారం ఓ చోటకి వెళ్ళిపోతాను, వాక్యం చెప్తాను. ఇక దేవుళ్ళో ఉంటున్నాను. ఏమైనా బెంగగా ఉంటుందండి? ఏమైనా బెంగ ఉంటుందా? ఏమైనా భయం ఉంటుందా? ఏమంటే నిజంగా అలా నువ్వు ప్రతి క్షణం దేవుడి సన్నిధిలో ఉండగలిగితే, దేవుడు నీ సరౌండింగ్లో నీకు అనుగ్రహిస్తున్న దేవుడి బైబిల్ తరగతుల, సభల, వాక్యమా, నువ్వు ప్రతి దాంట్లో నువ్వు ఉండడానికి నువ్వు ప్రయత్నిస్తుంటే ఒకటే ఆనందం అండి. ఏంటో తెలుసా ఆనందం? దేవుడు నా కొరకు నాకు ఇస్తున్న అవకాశాలు అన్నిట్లో కూడా నేను ఉంటున్నాను కనుక దేవుడు నన్ను ఏం చేస్తాడు? కాపాడుతాడు, రక్షిస్తాడు, దేవుడు నాకు తోడుగా ఉంటాడు అన్న ఆనందాన్ని దేవుడి సన్నిధి, దేవుడి వాక్యము ఇస్తుంది. అదే చెప్పాడు అక్కడ. చదువుతారా మళ్ళీ? ఎంత బాగుంటుంది. మూడో వచనం, 2వ వచనం అండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 2వ వచనం. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను శాంతిని నీకు కలగచేస్తుంది. దేవుడి సన్నిధి శాంతినిస్తుంది, దేవుడి వాక్యం శాంతినిస్తుంది, నెమ్మదినిస్తుంది, ఆరోగ్యాన్ని ఇస్తుంది, సుఖంగా గడిచే జీవితాన్ని ఇస్తుంది. ఎప్పుడైతే అన్ని హ్యాపీగా ఉన్నాయో, అన్ని ఆనందంగా ఉంటున్నాయో, దేవుడి మాటల ప్రకారం మనం ఎప్పుడైతే బ్రతుకుతున్నామో మనస్సులో ఆందోళన ఉండదండి. మొదట మనస్సులో ఆందోళన ఉండదు. రేపేం జరుగుతుందో ఆందోళన ఉండదు. ఈ నెల ఏం జరుగుతుందో ఆందోళన ఉండదు. వచ్చే సంవత్సరం ఏం జరుగుతుందో ఆందోళన ఏమి ఉండదండి. నేను నిజంగా చెప్తున్నాను, అనుభవించి చెప్తున్నాను. ఈరోజు బీ హ్యాపీ అండి. ఆందోళన ఏమీ ఉండదు నా మనసులో. ఏ దాన్ని పట్టించుకోనండి. అన్ని టేక్ ఇట్ ఈజీ, లైట్ అంటాను. చాలా మందికి ఇది అర్థం అవుతుంది. ఈయన ఏం పట్టించుకోడు అనుకుంటారు. మనం పట్టించుకొని ఏం చేస్తామండి? పట్టించుకోవాల్సింది ఎవరు? ఆయనకు అప్పచెప్పండి, ఆయన మీద భారం వేసి జీవించండి జీవితాన్ని. హ్యాపీ అట. ఇది మానసిక వైద్య నిపుడికి ఎవరికైనా తెలుసా? దేవుడి కోసం పుట్టినోడు జాగ్రత్తగా ఉన్నాడు. దేవుడి కోసం పుట్టినోడు వాడి లోపల ఆత్మ ఉంది. ఆత్మకు వాక్యం వెళితే వాడు ఆనందంగా ఉంటాడు. ఆత్మ ఉండవలసిన కార్యాలలో ఆత్మ ఉన్నప్పుడే ఆత్మ లోపల ఉన్న మనసు సంతోషంగా ఉంటుంది. మనసు ఎప్పుడైతే సంతోషంగా ఉందో ఆటోమేటిక్గా ఏం సంతోషంగా ఉంటుంది? శరీరానికి కూడా ఆరోగ్యం ఉంటుంది, శరీరానికి కూడా సంతోషం ఉంటుంది. చూస్తారా ఆ మాట కూడా? ఇదే సామెతల గ్రంథంలో 14వ అధ్యాయము 30వ వచనం చూడండి. 14వ అధ్యాయం 30వ వచనం అండి. సాత్వికమైన మనస్సు, చూసారా? శరీరానికి జీవం. మనస్సు సాత్వికంతో ఉందట. మనసులో ఆందోళనలు లేవట, మనసులో ఏ ఆవేశాలు లేవట. సాత్వికం. నెమ్మదిగా ఉండండి, హాయిగా ఉండండి, ఆనందంగా ఉండండి. అలా సాత్వికంతో ఉన్న మనసట. చదవండి, ఎంత బాగుంది. సాత్వికమైన మనసు శరీరానికి జీవం, శరీరానికి ఆరోగ్యం. తర్వాత మత్సరము, ఇదిగో ఎముకలకు కుళ్ళు కలగజేస్తుంది. మత్సరం ఎక్కడ ఉంటుంది చెప్పండి? మత్సరం ఎక్కడ ఉంటుంది? మత్సరమైనా, అసూయ అయినా, ఆందోళన అయినా అన్నిటికీ కేంద్రస్థానం ఎక్కడ చెప్పండి? హృదయం. ఆ మత్సరం కనుక హృదయంలో ఉంటే, ఆ అసూయ కనుక ఏమండి ఈ కయ్యను గడి జీవితం నాశనం అయిపోవడానికి కారణం ఏంటి చెప్పండి? అసూయ,
తమ్ముడు మంచి అర్పణ ఇచ్చాడు, నేను మంచి అర్పణ ఇవ్వలేకపోయాను. ఎవడు సరిదిద్దుకోకపోగా తమ్ముడు అర్పణను దేవుడు అంగీకరించాడని అసూయతో వాడి జీవితాన్ని నాశనం చేసుకున్నాడు. అందుకే లోకంలో ఒక సామెత పెట్టారు, తన కోపమే తన శత్రువు. మన కోపం మనకి శత్రువు. సాత్వికంగా మనసు ఉంటే, సాత్వికమైన మనసట శరీరానికి ఏమిస్తుందట? జీవాన్ని ఇస్తుంది. ఈ భూమి మీద ఎక్కువ కాలం బ్రతికే జంతువు ఏదో తెలుసండి? మీకు కూడా తెలుసా? ఎక్కువ కాలం ఏది బ్రతుకుతుంది తెలుసా? తాబేలు బ్రతుకుతుంది. శాస్త్రవేత్తల కారణం ఏం చెప్పారో తెలుసండి? తాబేలు ఎందుకండి ఎక్కువ సంవత్సరాలు బ్రతుకుతుందంటే, తాబేలు నడిచేటప్పుడు ఎలా నడుస్తుంది చెప్పండి? కంగారుగా ఆవేశంగా ఉన్నాడా పోయాడా అన్నట్టుగా పరిగెడుతుందా? మీ సావు మీరు సావండ్రా అన్నట్టుగా వెళ్తుంది అలాగా. మేము తాబేళ్ళు పెంచేవాళ్ళం మా ఇంట్లో, చాలామందికి తెలుసు. చిన్న పిల్లని పెంచాం చాలా రోజులు. అసలు దాన్ని అడుగండి, దాన్ని అడుగు చూస్తే మీరంటే ఇలా ఉంటుంది కదండి. అడుగు నెమ్మదిగా ఎడుతుంది బయటికి. దాని తల లోపల ఉంటుంది, ఆ పైన డొప్పలా ఉండి డొప్ప లోపల ఉంటుంది. బయట పెట్టిన తర్వాత కంగారుగా ఏం బయటికి రాదండి. ఇప్పుడు కుక్కను బోల్లోని తీసామనుకోండి, ఎలా ఉరుకుతుంది బయటకు? కుక్క గొలుసెప్పుగానే అసలు పట్టుకోలేని దాన్ని. కుక్కపిల్ల మేకపిల్ల ఎగిరినట్టు ఎగురుతుంది గొలుసెప్పుగానే. నేను ఈ తాబేలను కూడా అంటే బుట్టలోంచి తీసినా బయట పెట్టేవాళ్ళండి. బయట పెట్టిన అదేమైనా కంగారు బయటకు వచ్చేస్తుందంటే అసలు నాకు ఏమీ సంబంధం లేదన్నట్టుగా ఒక 5 నిమిషాల తర్వాత తలలా నెమ్మదిగా బయటకు తీస్తుంది. ఎవడైనా ఉన్నాడారా అన్నట్టుగా. అలా వచ్చిన తర్వాత చిన్న అలజడి ఏమైనా జరిగిందంటే మళ్ళీ లోపలికి వెళ్ళిపోద్ది. దాన్ని నడక కూడా అండి చాలా, మీరు చూడండి, కావాలంటే ప్రాక్టికల్గా తాంబేలు నడుస్తున్నప్పుడు చూడండి, అలాగ నెమ్మదిగా. అంటే ఏ మనసుతో ఉంది చెప్పండి? అది ఏ మనసుతో ఉంది? సాత్వికమైన మనసు. అది దానికి ఏమిచ్చింది? ఎక్కువ కాలం భూమి మీద జీవించడానికి ఆరోగ్యాన్ని ఇచ్చింది. నెమ్మదిగా ఉండండి, ప్రశాంతంగా ఉండండి. అది శరీరానికి ఏమిస్తుందట? క్షేమం, ఆరోగ్యాన్ని ఇస్తుంది. సాత్వికమైన మనసు. ఇంకో మాట చూస్తారా? 17వ అధ్యాయం కూడా చూడండి ఎంత బాగుంటుందో. 17వ అధ్యాయం 22 చూడండి. సామెతల గ్రంథమే 17వ అధ్యాయము 22 చదువుతున్నారు. పైన 21 కూడా చదువుతారా? 21 బుద్ధిహీనుని కనిన వానికి వ్యసనము కలుగును, తెలివిలేని వాని తండ్రికి సంతోషము లేదు. చూసారా, ఇతను సంతోషం కోల్పోయాడట. ఏటి పాపం సంతోషం కోల్పోవడానికి గల కారణం? కోల్పోవడానికి గల కారణం ఏంటంటే బుద్ధిహీనుని కన్నాడట. ఆ బుద్ధిహీనుడి వల్ల ఇతని మనసులోకి ఏమొచ్చిందట? వ్యసనం. నా కొడుకేంటి ఇలాగ అయిపోయాడు, బుద్ధి లేకుండా మాట్లాడుతున్నాడు ఏంటి, బుద్ధి లేని పనులు చేస్తున్నాడు ఏంటి అని బుద్ధిహీనుని కనడం వల్ల తండ్రికి వ్యసనం వచ్చిందట. తెలివి లేని వాని తండ్రికి ఏమి లేదట? సంతోషం లేదట. ఇప్పుడు బుద్ధి, తెలివి, ఏమంటే ఇవన్నీ రావాలి అంటే ఈ కొడుకు ఎవరి దగ్గరికి రావాలి? బుద్ధి జ్ఞానముల సర్వసంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నవి. ఎవరి యందు? యేసుక్రీస్తు. ఈ బుద్ధి లేని కొడుకు, ఈ తెలివి లేని కొడుకు బాగుపడాలంటే ఇది ఎవరి దగ్గర రావాలంటే యేసుప్రభు దగ్గరికి రావాలి. అప్పుడు బుద్ధి వస్తుంది, తెలివి వస్తుంది, దేవుడి కొరకు పుట్టాడన్న సంగతి తెలిసిపోతుంది, తండ్రిని దేవుడిచ్చాడన్న సంగతి తెలిసిపోతుంది, తండ్రిని బాధ పెట్టకూడదు, తండ్రిని మనం ఎలాంటి మాటలు అనకూడదన్న సంగతి అర్థమవుతుంది, తండ్రిని సంతోషపెడతాడు, తెలివి వస్తుంది. ఎంత మంచి బైబిల్ అండి. సంతోషం లేనివాడి వలన, తర్వాత బుద్ధి లేనివాడి వలన తండ్రి మనస్సులో ఆవేదన, సంతోషాన్ని కోల్పోతాడట. అంటే పిల్లలను బట్టి తల్లిదండ్రులకి ఏం కోల్పోతున్నారు? సంతోషాన్ని కోల్పోతారు. ఆ పిల్లలు బాగుంటే కదా అమ్మ నాన్న ఆనందంగా ఉంటారు. ఇప్పుడు కింద చెప్తాడు, ఇప్పుడు 22లో, నాయన ఇలాగ నువ్వు ప్రతి విషయానికి మనసును గనక పాడు చేసుకుంటే సంతోషాన్ని గనక నువ్వు కోల్పోయావా నీకు ప్రమాదం. ఒకవేళ సంతోషంగా గనక నువ్వు ఉండగలిగితే, సంతోషము కలిగిన మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. మనస్సు నలిగిందా ఏమి ఎండిపోతాయట? ఎముకలు ఎండిపోతున్నాయట. నిజమేనా ఇది? నిజమేనా? మనస్సు బాగోకపోతే ఎముకలు ఎండిపోతాయా? మనోవేదనతో ఉంటారండి కొంతమంది. మీరు ప్రాక్టికల్గా చూడండి, మనోవేదనతో ఉంటారు. ఆ మనోవేదనతో ఉన్న వాళ్ళు ఎలాగుంటారు చెప్పండి? వాళ్ళ శరీరం ఎలాగుంటుంది? చాలా బలహీనంగా ఉంటుందండి. తిండి తినరు, బక్క చిక్కిపోయి ఉంటారు. చాలా ప్రమాదంలో ఉంటుందండి అలా ఆరోగ్యం. కారణం మనసు ఎప్పుడైతే బాగోలేదో ఆటోమేటిక్గా ఎముకలు కూడా ఏమైపోతాయట?
ఎండిపోతాయి. ఎవడు బైబిల్లో చెప్పిన మాట ప్రాక్టికల్గా సైన్స్ నిరూపించింది. ఎలాగంటే మనం సంతోషంగా ఉంటేనట, మన మనసు ఆనందంగా ఉంటేనట, మనకి రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్స్ కరెక్ట్గా రిలీజ్ అవ్వాల్సిన హార్మోన్ ఆ రిలీజ్ అవ్వాల్సిన మోతాదులో రిలీజ్ అవుతుందట. మీకు ఒక ఉదాహరణ చెప్తాను మీకు అర్థం అవడానికి. ఇప్పుడు చాలామందికి థైరాయిడ్ వస్తుందండి, నాకు వచ్చింది. అసలు థైరాయిడ్ ఎందుకు వస్తుందని మీరు డాక్టర్స్ని అడగండి. థైరాయిడ్ ఎందుకు వస్తుందని డాక్టర్ని అడగండి. వాడు ఏం చెప్తాడంటే, నీ గొంతు దగ్గర థైరాయిడ్ అని ఒక గ్రంథి ఉంటుంది బాబు, అది థైరాక్సిన్ అని ఒక హార్మోన్ రిలీజ్ చేస్తుంది, అది ఎక్కువ రిలీజ్ చేసేస్తుంది, అదే థైరాయిడ్ అంటాడు. లేదా కొన్నిసార్లు అట ఆ గ్రంథి రిలీజ్ చేయాల్సినంత మోతాదులో హార్మోన్ రిలీజ్ చేయకపోయినప్పుడు అది కూడా ఏమవుతుంది, థైరాయిడ్. ఇదే థైరాయిడ్ అంటే డెఫినేషన్. మరి కావాలంటే అడగండి డాక్టర్స్ని. నేను డాక్టర్ని గుచ్చుకుచ్చి అడిగాను, బాబు నాకు ఎలాంటి బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, నాకు ఎలాంటి అలవాట్లు లేవు, నేను మందు తాగను, గుట్కాలు తిన్నాను, సిగరెట్లు తాగను, చెడు తిండ్లు కూడా పెద్దగా తిన్నాను, నాన్ వెజ్లు కూడా పెద్దగా తిన్నాను, నేను చాలా కంట్రోల్లో ఉంటాను ఫుడ్ విషయంలో, నేను ఎంత కంట్రోల్గా ఉన్నా నాకు ఎందుకు వచ్చింది ఇది అని అడిగాను. అప్పుడు నన్ను అడిగాడు వాడు, ఈ మధ్యకాలంలో మీరు ఏమైనా బాగా ఆలోచించారా అని అడిగాడు. ఎప్పుడు వచ్చిందంటేనండి, ఇది నాకు కరోనా టైంలో వచ్చింది. అప్పుడు చర్చి పెట్టి 6 నెలలు అయింది. మనం అక్కడ పాత చర్చి మీకు గుర్తుండి ఉంటుంది, చందనగర్లో. అప్పటికి 25,000 రెంట్. లాక్డౌన్ పడిపోయి చర్చిలన్నీ మూసేశారు. ఇప్పుడు చాలా భయపడిపోయానండి నేను. కాలేజీ స్టార్ట్ అయ్యి 6 నెలలు అయింది, రోడ్డు మీదకి వచ్చాము, మెయిన్ రోడ్డు మీదకి. ₹1,000 రెంట్ కట్టాలి. ఇప్పుడు ఎందుకంటే అది అందరికీ లాక్డౌన్ అనేది ఫస్ట్ టైం షాక్ కదండి మనందరికీ. అందులో నేనేమో దేవుడు అనేసరికి సాయంత్రం అనేసరికి దేవుడు ప్రార్థనలో ఉండవట, వాక్యం ఉండదట, బైబిల్ తరగతులు ఉండవట, ఇదేంటి ఇలాగ దేవుడికి దగ్గరికి వెళ్లకుండా ఆగిపోతున్నామన్న ఆందోళన వచ్చింది నాకు. డాక్టర్ గారు కనిపెట్టి, ఈ మధ్యకాలంలో మీరు ఏదో తీవ్రంగా మనోవేదనకు గురయ్యారు, ఆలోచించారు, అందుకే థైరాయిడ్ వచ్చింది అన్నట్టు. అప్పుడు ఈ వాక్యం నాకు అర్థమైందండి. ఏంటది? నువ్వు ఎక్కువగా మానసిక ఒత్తిడికి వచ్చేస్తే, నీకు సంతోషం లేకపోతే, దేని గురించి అయినా నువ్వు తీవ్రంగా ఆలోచిస్తే, మొట్టమొదట మన శరీరంలో ఉన్న హార్మోన్స్ ఏమైపోతున్నాయి, ఇన్బ్యాలెన్స్ అవుతున్నాయి. రిలీజ్ అవ్వాల్సిన దానికంటే ఎక్కువగానే తక్కువగానే అయిపోతుంది. అప్పుడు శరీరంలో మార్పులు వచ్చేస్తున్నాయి. మన శరీరానికి ఏమొస్తున్నాయి, రోగాలు వస్తున్నాయి. ఇప్పుడు చెప్పండి, రోగాలు పుట్టడానికి అసలు ముందు ఏది ఆందోళన పడటం వల్ల చెప్పండి కారణం? మనస్సు ఆందోళన పడిందా, రోగాలు వస్తాయి. మనస్సు ఆందోళన రోగాలకి ఏమంటే ముఖ్యమైన కారణం అండి. ముఖ్యమైన కారణం ఇదే. మీరు చూడండి, అప్పుడప్పుడు చాలామంది షుగర్ పేషెంట్లు ఉంటారండి. కొంచెం షుగర్ ఉన్న వాళ్ళకి ఎక్కువగా ఏదైనా మనం ఆందోళన కలిగించే వార్త కానీ, భయపెట్టే వార్త కానీ చెప్పామనుకోండి, వాళ్ళ షుగర్ లెవెల్స్ అనేవి పెరిగిపోతూ ఉంటాయి. శరీరం అంతా కూడానండి హార్మోన్స్తో పనిచేస్తుందండి. హార్మోన్స్తో పనిచేస్తుంది ఇది. మన శరీరం అంతా కూడా హార్మోన్స్ ఉన్నాయి, అవి రావాలి. ఏ క్రియకు ఆ క్రియ జరగాలి. డాక్టర్లు ఈ మధ్యకాలంలో ఒకటి చెప్పారండి, మీరు బాగా మీరు సైన్స్ వాక్యం కరెక్ట్గా 2 ఫాలో అయితే దేవుడు బాగా అర్థమవుతాడు. ఈ మధ్యకాలంలో శాస్త్రం ఏం చెప్పింది తెలుసండి? మీరు బాగా వినండి, మీరు కూడా జాగ్రత్త నేను చెప్పేది పాటించండి. ఒకప్పుడు భోజనం చేసేటప్పుడు, మనం భోజనం చేసేటప్పుడు ఎలా భోజనం చేసేవాళ్ళం చెప్పండి? సాయంత్రం పూట ఎలా భోజనం చేసేవాళ్ళం? అందరూ రౌండ్గా చోట కూర్చుని, ఆ ఫ్యామిలీ మొత్తం అక్కడ కూర్చుని, కొండలన్నీ వండుకున్నాయన్నీ మధ్యలో పెట్టుకుని, చక్కగా అన్న తమ్ముడు అందరూ మాట్లాడుకుంటూ, అమ్మ నాన్న మాట్లాడుకుంటూ, కూర ఎక్కువ వేయమంటావా తక్కువ వేయమంటావా అని అమ్మ చక్కగా అడిగి ప్రేమిస్తూ వడ్డించేదండి. ఆనందంగా మాట్లాడుకుంటూ చక్కగా రుచులు ఆస్వాదిస్తూ తినేవాళ్ళం. ఇప్పుడు భోజనాలు ఎలా తింటున్నారు చెప్పండి? ఇప్పుడు భోజనాలు ఎలా చేస్తారు? టీవీ చూస్తూ భోజనం చేస్తారు ఖచ్చితంగా. మ్యాక్సిమం అందరి ఇళ్ళల్లో కూడా భోజనం చేసేటప్పుడు ఏం చూస్తారు? టీవీ చూస్తూ భోజనం చేసే వాళ్ళు ఉన్నారు. కొంతమంది మన దగ్గర ఉండరని అనుకుంటున్నాను. మరి అమ్మలు సీరియల్ మిస్ అయిపోకుండా భోజనాలు చేస్తున్నారట. ఎందుకంటే 10 నిమిషాలు భోజనం చేశారనుకోండి, అక్కడ ఏం మిస్ అయిపోద్ది? సీరియల్ మిస్ అయిపోద్దని భోజనాలు చేసేవాళ్ళు. అంటే మ్యాక్సిమం టీవీ చూస్తూనో, సెల్ ఫోన్ చూస్తూనో ఈరోజు భోజనాలు చేస్తున్నారు. శాస్త్రవేత్తలు ఏం చెప్తున్నారు తెలుసండి? జాగ్రత్తగా వినండి. మీరు భోజనం చూస్తూ తింటేనట, భోజనం చూస్తూనే, కూరను చూస్తూనే, బిర్యానీ చూస్తూనే,
అక్కడ ఉన్న చికెన్ కర్రీ చూస్తేనే, మటన్ చూస్తూనే ఇలా మీరు కళ్ళు వాటిని చూడాలట. జాగ్రత్తగా వినండి, మీ కళ్ళు వాటిని చూస్తూ తిన్నప్పుడట బ్రెయిన్ ట్యూన్ చేసుకుంటుందట. వీడేం తింటున్నాడు? చికెన్ తింటున్నాడు ఈరోజు, మటన్ తింటున్నాడు ఈరోజు, చేపలు తింటున్నాడు ఈరోజు అని చూసిన దాన్ని బట్టి బ్రెయిన్ ట్యూన్ చేసుకుని నువ్వు ఏదైతే నాన్ వెజ్ తింటున్నావో, నాన్ వెజ్ తిన్న తర్వాత మళ్ళీ పొట్టలో అరిగిపోవాలి కదా, అదంతా అరిగిపోవడానికి అవసరమైన క్వాంటిటీలో అన్నం అరిగిపోవడానికి ఒక హార్మోన్ రిలీజ్ అవ్వాలి మళ్ళీ లోపల. తెలుసా మీకు అన్నం ఎలా అరుగుతుంది మన పొట్టలో? మీరు తిన్న చికెన్ ఎలా అరిగిపోతుంది, మీరు తిన్న మటన్ ఎలా అరిగిపోతుంది? అది అరిగిపోవాలంటే హార్మోన్స్ రిలీజ్ అవ్వాలి. మీకు అర్థం కాదని చెప్తానండి. ఎవడైనా మీ కళ్ళ ముందే చికెన్ చేపలు అలా తినేస్తున్నాడు అనుకో, మీరు చూస్తా ఉంటే మీ నోట్లోంచి ఏమవుతుంది చెప్పండి? లాలాజాలం ఊరకనే ఊరిపోయి కారిపోతుంది. అది ఎందుకు వచ్చింది చెప్పండి? ఎందుకు వచ్చింది? మీ బ్రెయిన్ చెప్పింది దానికి, లాలాజాలానికి. వాడు చికెన్ తినేస్తున్నాడు, ఇది కూడా నోట్లోకి వచ్చేస్తుందని ఇది ఆల్రెడీ రిలీజ్ చేసింది. ఏం రిలీజ్ చేసింది? ఆ లాలాజలం నీ నాన్ వెజ్తో మిక్స్ అయ్యి అప్పుడు పొట్టలోకి వెళితే అది అరుగుతుంది. నువ్వేమో చూస్తున్నావు, ఏమన్నా చికెన్ చూస్తావా, మటన్ చూస్తావా, ఏం చూస్తున్నావు? ఫైటింగ్లు, డిస్కోలు, డ్యాన్సులు చూస్తుంటే ఇది మన సబ్జెక్ట్ కాదులే అని సైలెంట్గా ఉంది. నువ్వేమో లోపల వేసావు. ఆ లోపల వేసేసిన తర్వాత అరగడానికి అవసరమైన హార్మోన్స్ బ్రెయిన్ ఇవ్వలేదు. అన్నం అరుగుతుందా? నీ మటన్ అరుగుతుందా? చూసారా శరీరంలో దేవుడు ఎంత సిస్టమ్ పెట్టాడు చూసారా? కనుక బైబిల్లో దేవుడు ఏది చెప్పినా సూపర్ అండి బాబు. ప్రశాంతంగా తిను, ఆ మటన్ చూస్తూ తిను, పక్కోడితో ఆనందంగా మాట్లాడుకుంటూ తిను. మనసు ఎలా ఉండాలి? మనసు ఎలా ఉండాలట? సంతోషకరమైన మనసు. ఏమండి చాలామంది చికెన్ బిర్యానీ తింటూ ఉంటారు, ఎదురుగ్గా ఏడుపు కొట్టి సీరియల్ చూస్తున్నారు. ఎలాగుంటుంది చెప్పండి మనసు? మీరు బాగా ప్రాక్టికల్గా ఆలోచించండి. ఏడుపు కొట్టి సీరియల్ చూస్తే ఇక్కడ మటన్ తింటున్నారు, సంతోషంగా ఉంటుందో లోపల పోయి కూర్చున్నది? సంతోషం ఏముందండి? చక్కగా చేపలో మటనో తెచ్చుకున్నప్పుడు ఆనందంగా సంతోషపడుతుంది. దేవా స్తోత్రం, చేపలు ఇచ్చారు, సూపర్, అదిరిపోయింది అనుకుని ఆనందపడుతూ తింటే అరుగుతుంది. అది ఎక్కడండి? ఎక్కడ అసలు ఆస్వాదించే వాళ్ళు ఎక్కడ? కనుక దేవుని పిల్లలారా, దేవుడు మాటలండి ఇవి. మనస్సు జాగ్రత్త. మానసిక వైద్య నిపుణులకు కూడా ఈ సంగతులు తెలీదండి. సంతోషకరమైన మనస్సు మాట చదువుదాం, 22వ వచనం. సంతోషము కలిగిన మనస్సు ఆరోగ్య కారణము, నలిగిన మనస్సు ఎముకలను ఎండిపోజేయును. మనస్సు నలిగిపోతుందా ఏదైనా సమస్యతో? నీ ఆరోగ్యం దెబ్బతింటది. ఆరోగ్యం ఎప్పుడైతే దెబ్బతిన్నదో నువ్వు చేసుకోవాలనుకున్న పనులు సరిగా చేసుకోలేవు. పనులు ఎప్పుడైతే సరిగా చేసుకోలేకపోతున్నావో కుటుంబంలో ఆర్థిక సమస్యలు వస్తాయి. ఆర్థిక సమస్యలు కుటుంబంలో ఎప్పుడైతే వచ్చాయో కుటుంబం అంతా అల్లకల్లోలం అవుతుంది. శాంతి, సమాధానం, సుఖం, సంతోషం అన్నీ సర్వనాశనం అయిపోవడానికి గల కారణం అండి మనస్సు డిస్టర్బెన్స్ అవటం. అలా చెప్తున్నాను, ఒకటే గుర్తుపెట్టుకోండి బండగా. నేను దేవుడి సన్నిధికి వెళుతున్నాను, నా చేతుల్లో బైబిల్ ఉంది, నేను బాప్తిసం తీసుకున్నాను, నాకేం జరిగినా నా వెనక ఎవరున్నారు? ఇదొక్క దానితో ధైర్యంగా ఉండండి. ఏ దానికి కృంగిపోకండి. జరగవలసినవన్నీ దేవుడు మీ వెనక అలా జరిపించుకుంటూ వస్తాడు. ఇదొక్కటే నమ్మండి. కనుక దేవుని పిల్లలారా, ఎప్పుడు కూడా సంతోషాన్ని, ఆనందాన్ని మీ జీవితాల్లో నుండి పోగొట్టుకోకండి. సామెతల గ్రంథం ఓ మాట చదివించి ముగించేస్తాను. ఇంతకు 3వ అధ్యాయంలో, ఒకసారి 3వ అధ్యాయానికి రండి. 3వ అధ్యాయంలో ఏమంటే సామెతల గ్రంథం 3వ అధ్యాయము 8వ వచనం ఒకసారి చదువుదామా? 8వ వచనం. అప్పుడు ఎప్పుడు ఇది అర్థం అవ్వాలంటే పైన చదవాలి. ఇంకా మీరు పైన 7 కూడా చదువుతారా? 7వ వచనం అండి. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 7, 8 చూడండి. నేను జ్ఞానిని కదా, నాకు అన్నీ తెలుసు కదా అని నువ్వు అనుకోవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనమును విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహమునకు ఆరోగ్యమును, నీ ఎముకలకు సత్తువయు కలుగును. చూసారా? యెహోవా యందు భయభక్తులు కలిగి మనం ఏం విడిచిపెట్టాలట? చెడు. మన హృదయంలో కానీ, మన పనుల్లో కానీ, మన మాటల్లో కానీ ఏమైనా చెడు ఉంటే చెడును విడిచిపెట్టేయండి. చెడుతనాన్ని విడిచిపెట్టేయండి. అప్పుడు నీ దేహానికి ఏమవుతుందట? ఆరోగ్యం వస్తుంది. 4వ అధ్యాయం కూడా చూస్తారా? 4వ అధ్యాయానికి రండి, 20వ వచనం. 4:20 చదవండి. 4వ అధ్యాయం 20వ వచనం. నా కుమారుడా, నా మాటలను ఆలకింపుము,
నా వాక్యములకు నీవు చెవియొగ్గుము, నీ కన్నుల ఎదుట నుండి అవి తొలగిపోనీయకుము, నీ హృదయమందు వాటిని భద్రము చేసుకొనుము. అవి దొరికిన వానికి అవి జీవమును, వారి సర్వ శరీరమునకు ఆరోగ్యమును ఇచ్చును. చూసారా, ఆరోగ్య సూత్రాలు అండి డాడీగా చెప్పారు 5 రోజులు. ఒకటేనండి కంక్లూజను, దేవుడి వాక్యం ఎవరి దగ్గర ఉంటుందో వాళ్ళ దగ్గర ఏముంటుందట? ఆరోగ్యం. నిన్న కొన్ని చెప్పానండి, నిజంగా ఒకప్పుడు ఇశ్రాయేలుకి దేవుడు చెప్పిన ఆరోగ్య సూత్రాలు విన్నారండి. నిన్న లేవికాండంలో ఒకప్పుడు దేవుడు వాళ్ళకి చెప్పిన ఆరోగ్య సూత్రాలు విన్నారు. నిన్న ఆ పుస్తకాల వివరణ ఇస్తున్నప్పుడు నిజంగా దేవుడండి వాళ్ళకి చెప్పిన జాగ్రత్తలు చూస్తేనండి చాలా అమోఘంగా ఆశ్చర్యంగా చెప్పాడండి. కనుక దేవుడి మాటలు ఎవరి దగ్గర ఉంటాయి వాళ్ళకి ఏం దొరుకుతుందట? ఆరోగ్యం. మనసు, శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ముందు ఏమి ఉండాలి? మనసు. మానసికంగా ఎప్పుడైతే ధైర్యంగా ఉంటావో, మానసికంగా ఎప్పుడైతే నువ్వు చక్కగా ఉంటావో, ఆటోమేటిక్గా నీ దేహం కూడా, నీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఓకే,